హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ యుమ. సో ఈరోజు మనతో పాటు ఉన్నారు కల్ట్ క్లాసిక్ డైరెక్టర్ సాయి రాజేష్ గారు. చెన్నై లవ్ స్టోరీతో మళ్ళీ హ్యాట్రిక్ హిట్ కొట్టారు. సో అసలు ఈ మూవీస్ షరడి తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ అండి. హాయ్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో మళ్ళీ నేషనల్ అవార్డా? అది మన చేతిలో ఉండదండి. అంటే అందరు కింద కామెంట్స్లో నెక్స్ట్ నేషనల్ అవార్డ్ అని చెప్పి పెడుతున్నారు. అలా అనుకోవడం కానీ అంత ఈజీగా నాకేదో 2 సార్లు వచ్చింది, కానీ నేషనల్ అవార్డ్ అనేది చాలా పెద్ద విషయం. అంత ఈజీగా అది అనుకున్నంత. కానీ బట్ కలర్ ఫోటోకి వచ్చింది అండ్ బేబీకి వచ్చింది అండ్ ఎస్కేఎన్ గారు మళ్ళీ ఢిల్లీ వెళ్ళాల్సి వచ్చిందని మన ఓపెన్ స్టేట్మెంట్ కూడా చెప్పారు. మాకు ఎస్కేఎన్ కాదు, త్రిగుణ అంటున్నారు. లేదు ఎస్కేఎన్ గారు చెప్పారు మళ్ళీ నువ్వు ఢిల్లీ వెళ్ళాల్సి వచ్చింది అని చెప్పేసి చెప్పారు. ఎస్కేఎన్ గారే చెప్పారు. అంటే నేనేమి హోప్స్ ఏం పెట్టుకోవట్లేదు అండి. నాకు అతృప్తి ఉంది. అంటే నేను కోరుకున్న దానికంటే నాకు ఎక్కువే వచ్చింది ఇప్పటికీ. సో మీకు నేను ఇంతకుముందు కూడా చెప్పాను, బేబీ సినిమా అప్పుడు మీ మీద నాకు చాలా కోపం ఉంది సార్. అమ్మాయి లవ్ ఫెయిలియర్ అని చూపించారు అందరు. ఇంకా అది అసలుకి చాలా మంది అప్పుడులో అబ్బాయిలు అందరూ బాగా చూపించారని చాలా అబ్బాయిలు హ్యాపీగా ఫీల్ అయ్యారు. బట్ కానీ ఈ చెన్నై లవ్ స్టోరీ చూసిన తర్వాత అమ్మాయిలు హ్యూజ్గా కనెక్ట్ అవుతున్నారు. సో మీకు ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది? ముందు మీకు కోపం పోయిందా లేదా చెప్పండి. లేదు సార్, చెన్నై లవ్ స్టోరీ చూసిన తర్వాత క్షమించేశారా? అయ్యో మిమ్మల్ని మీరు అనట్లేదు. నేను కోపం పోయిందా అంటే లేదంటారు, క్షమిస్తారా అంటే లేదంటారు. లేదు సార్, కోపం ఎందుకు ఉండదు సార్, అలా ఏం లేదు. కోపం పోయింది సీరియస్లీ. అసలు కోపం ఏం లేదా. చూసిన తర్వాత అసలుకి పెద్ద ఫ్యాన్ అయిపోయాను నేను. అంటే అప్పుడు కాదని కాదు, బట్ ఆ క్యారెక్టర్కి, గౌరీ క్యారెక్టర్కి ఎంత కనెక్ట్ అయ్యామంటే, ఎప్పుడు ఎందుకు ఇంతగా అంటున్నానంటే సార్, అబ్బాయి ప్రేమించి చార్మినార్ కట్టాడు, లేదంటే ఇంకొకటి కట్టాడు, మిగిలిపోయాడు చరిత్రలో అని చెప్పి చాలామంది చూపించారు. ఇప్పుడు వరకు ఉన్న నాకు తెలిసినంత నాలెడ్జ్లో అవే ఎక్కువ నడిచినాయి. ఫస్ట్ టైం ఒక అమ్మాయి లవ్ చేస్తే ఎట్లా ఉంటుంది అనేది నాకు తెలిసి మీరే చూపించారు. థ్యాంక్ యూ అండి. ఏమో నాకు గుర్తులేదు, మధ్య ఏం సినిమాలు వచ్చాయి కానీ, బట్ ఉమెన్ చాలా ఇంటెన్స్గా లవ్ చేస్తుంది అందరికీ తెలుసు కదా నాకు. సో సాయిరాజ్ గారు అంటే కనుక కామెడీ టైప్ ఆఫ్ మూవీస్ తీస్తారు. కొబ్బరిమట్ట, హృదయ కాలేయం. సార్ సీరియస్లీ ఆ హృదయ కాలేయం ఆ హార్ట్ పడేది ఇప్పుడు వరకు నేను ఎన్నిసార్లు నవ్వుకున్నానంటే, అసలు ఆ థాట్ ఎట్లా వచ్చింది సార్? నాకు మిమ్మల్ని కలిసినప్పుడు ఇదే అడగాలనుకున్నాను సార్. ఆ హృదయ కాలేయం థాట్ ఎట్లా వచ్చింది సార్ మీకు అసలుకి? అంటే యారుకి యారో అనే తమిళ సినిమా ఉంది, శామ్ ఆండర్సన్ అని ఒక హీరో చేశారు. దాంట్లో ఆ హీరో కార్ కనిపెడతాడు అన్నమాట 30,000కి. సో నాకు ఆ సినిమాని ఫుల్ ట్రోల్ చేసేవాళ్ళు. అలాంటిదే తెలుగులో తీయాలి, జనాలకు విచిత్రంగా ఉండాలి, అతను కారు కనిపెట్టాడు కాబట్టి ఇతను ఏం కనిపెడితే బాగుంటుంది అని అన్నిటికంటే బెస్ట్. అంటే బెస్ట్ అంటే నేను చెప్పేది విలువ కట్టలేనిది ఏంటంటే ఇంకా ఆర్టిఫిషియల్ హార్ట్ అనిపించింది నాకు. సో అలా వచ్చిన థాట్ అండి, అంతే. సో చాలా అందరం అప్పుడు ఫన్నీగా అనుకున్నాం. బట్ మీ కెరీర్ స్టార్ట్ చూసుకుంటే కనుక హృదయ కాలేయం, కొబ్బరిమట్ట, ఇవన్నీ ఫన్నీ వేలోకి వెళ్ళి ఎందుకు సడన్గా అసలు కలర్ ఫోటో తర్వాత అసలు అందరిని ఏడిపించేస్తారు మీరు చూస్తే కనుక. ఎందుకు సడన్గా అంటే స్టార్టింగ్లో మీరు ట్రై చేసి మీకు వర్కౌట్ అవ్వక సంపూర్ణేష్ బాబు గారి దగ్గరికి వెళ్ళారా? లేదు అంటే కనుక ఆ జోనర్ ఫస్ట్ చేస్తే జనాలకి నేను ముందు వాళ్ళ అటెన్షన్ గ్రాప్ చేసుకుంటానని అనుకున్నారు? లేదు, నాకు అవకాశాలు రాక, హీరోస్తో ఎవరితో ఛాన్స్ రాక ఒక ఇలాంటి ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకొని స్టార్ట్ చేసి మొదలుపెట్టాము. కామెడీ రాయటం అనేది నాకు ఇష్టం లేదు ఫస్ట్ నుంచి. కామెడీ రాయటం, కామెడీ తీయటం అనేది. బట్ ఒకటి తర్వాత ఒకటి 2 సినిమాలు బ్యాక్ టు బ్యాక్ చేసేసిన తర్వాత నాకు ఒక పేరు, అంటే 2 రకాలుగా వచ్చినాయి. వీడు అసలు ఏం సినిమా ఫిల్మ్ మేకర్ రా బాబు వీడు అని ఒక పేరు వచ్చింది. ఇంకొకటి వీడు చాలా బాగా ఎంటర్టైన్మెంట్ రాస్తాడు. కామెడీ రాయటం అనేది ఆల్వేస్ స్ట్రెస్ అండి. ఇప్పుడు నేను ఈ క్షణం ఇట్లా ఒక అరగంట టైం ఇస్తే నేను ఆ సాడ్ మూడ్లోకి వెళ్ళిపోయి మన లైఫ్లో జరిగిన ఏదో ఒక బాధాకరం ఇన్సిడెంట్ తీసుకొని ఆ మూడ్లోకి వెళ్ళి ఎమోషన్ సీన్స్ రాయటం చాలా ఈజీ. బట్ కామెడీకి అలా ఉండదు, అది లోపల నుంచి పుట్టాలి. నువ్వు నీ రియల్ లైఫ్లో నువ్వు ఏ మూడ్లో ఉన్నా కూడా కామెడీ రాయటం అనేది చాలా టఫ్.
సినిమాకి ప్రెషర్ పడుతుంది. ఇప్పుడు ఒక అనిల్ రావిపూడి, మారుతి గారు, మీరు పాత రోజుల్లో చూసుకుంటే జంజాల్ గారు, ఈవీవి గారు, ఎస్వి కృష్ణారెడ్డి గారు 2 తీసేవాళ్ళు. అందరికీ సినిమా తర్వాత శ్రీను వైట్ల గారు, జనాలకి ఒక సినిమా తర్వాత ఇంకా కావాలి కామెడీ అనిపిస్తుంది. అది ఇట్స్ నాట్ ఈజీ. సో నేను ఖచ్చితంగా అది బ్రేక్ చేద్దామని ఫిక్స్ అయిపోయి నేను కలర్ ఫోటో మొదలుపెట్టాను. సో అంటే ఫస్ట్ మూవీకి మీరే ప్రొడ్యూసర్ కదా సార్? సో అంటే మీకు ఆ టైంలో ఎవరు ప్రొడ్యూసర్స్ దొరకక మీరే చేసుకున్నారంటే? మా డిస్కషన్ బోర్డ్ మెంబర్స్ ఉండేవాళ్ళు. నాకు ప్రొడ్యూసర్స్ ఎవరు లేరు. ఆ సినిమా ఎవరు ప్రొడ్యూస్ చేయరు కూడా. మా డిస్కషన్ బోర్డ్ ఫ్రెండ్స్ మొత్తం అందరూ డబ్బులు చందాలు వేసుకొని నా కోసం సినిమా తీశారండి. దాదాపు 80 లక్షలు అయింది. ప్లస్ మారుతి గారు అప్పట్లో ఆయన ట్రైలర్ నచ్చి ఆయన ఒక 35 lakhs ఇన్వెస్ట్ చేశారు సినిమాలో. అలా 50-50. సూపర్ సార్. అంటే ఎస్కేఎన్ గారు ఎప్పటి నుంచి వచ్చేసారు? ఆ టైంలో ఎస్కేఎన్ గారు పరిచయం లేదా? ఎస్కేఎన్ నాకు చాలా ముందు నుంచే పరిచయం. తర్వాత మధ్యలో టచ్లో లేకుండా పోయాం. ఆ తర్వాత హృదయకాలయం స్టార్ట్ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ ఇంకా రిలీజ్కి దగ్గరలో ఉంది అనగా ఆ టైంలో కొద్దిగా కనెక్ట్ అయ్యాం మళ్ళీ అంతే. ఇంతకు ముందు లేదు. సో మారుతి గారు ట్రైలర్ చూసి మీరు ఇన్వెస్ట్ చేశారు అని చెప్పేసి చెప్పారు. సో ఆయన ఏమన్నారు సార్? అంటే ఆయన కామెడీ జోనర్ కాబట్టి అసలు ఆయన మామూలుగా కాదు. ఆయన హిలేరియస్గా ఇప్పుడు రెగ్యులర్గా మాకు ఏదైనా స్ట్రెస్ ఉన్నా కూడా ఇంకొకటి ఉన్నా కూడా సప్తగిరి గారి పెట్టుకొని మేము నవ్వుతాం, అక్క మళ్ళీ వచ్చావా, ఇట్లాంటివన్నీ మేము ఎంజాయ్ చేస్తూ ఉంటాం బేసిక్గా. సో అలాంటి ఆయన మీది ఆ టైంలో సినిమా చూసినప్పుడు ఆయన రియాక్షన్ ఏంటి సార్? ఏం చెప్పారు అసలుకి? ఆయన ట్రైలర్ చూసి నాకు అసలు ర్యాండమ్ మెసేజ్, దిస్ ఇస్ మారుతి, కాల్ మీ బ్యాక్ అని నేను చేస్తే ఆయన ఆఫీస్కి పిలిచి, నేను ఈ సినిమా నాకు విపరీతంగా నచ్చింది, నా దగ్గర అప్పుడు డబ్బులు సెట్ అవ్వట్లేదు, 10 లక్షలు ఎంతో వచ్చినాయి నా దగ్గర, సో నాకు డబ్బులు నువ్వు ఎంత కావాలి చెప్పు, నేను 50% పార్ట్నర్షిప్ తీసుకుందాం అనుకున్నాను సినిమాలో. సో నేనేమనుకున్నానంటే ఒక సినిమా బడ్జెట్ 70 లక్షలు అని చెప్దాము, 35 లక్షలు ఆయన అడుగుతాము. సో ఆ 35 లక్షల సినిమా తీశారు అనుకున్నాను. ఆయన 35 లక్షలు అడగగానే ఇచ్చేసారు పాపం. కానీ ఆ సినిమా 70 అయింది. ఆయన మోసం చేద్దాం అనుకున్నా కుదరలేదు. బట్ ఆయన మంచి ప్రాఫిట్స్ తీసుకెళ్ళి ఇచ్చారు. సో ఆ తర్వాత సినిమా చూసిన తర్వాత ఫుల్ హ్యాపీ. ఏదో ఆయన కొద్దిగా ఇంట్రెస్ట్ అవి ఇవి ఉంటే అవన్నీ తీసేసి మళ్ళీ నాకే తిరిగి డబ్బులు ఇచ్చి నాకు ఏదో ఒక రోజు సినిమా చేసి పెట్టన్నారు అన్నమాట. సో అదే బేబీ. ఆయన హృదయకాలం అప్పుడు నమ్మి ఇచ్చిన ఆ చిన్న అడ్వాన్సే బేబీ మంచి ప్రాఫిట్స్ ఇచ్చింది. సో అప్పటి నుంచి అప్పటికి ఎన్ని ఇయర్స్ జర్నీ సార్? 2014 to 2000 ఇప్పటి వరకు అంటే దాదాపు 12 years. 12 years. సో మిమ్మల్ని నమ్మి ఫస్ట్ మీ మీద ఇండస్ట్రీలో ఇన్వెస్ట్ చేసి బాగున్నారంటే మారుతి గారు. సో అసలుకి సూపర్. అంటే సార్ అందరూ బేబీ మూవీ అనగానే ఇది చాలామంది కాపీడ్ వేరే స్టోరీ తీసుకొచ్చి చేశారు అనేది చాలా విన్నాము. అంటే దాని మీద చాలా ఇవి వచ్చినాయి. బట్ ట్రూ ఇన్సిడెంట్స్ అని చెప్పేసి మీరు కొన్ని చెప్పడం జరిగింది. అసలు ఏంటి సార్ ఎగ్జాక్ట్ స్టోరీ ఏంటి సార్ అసలుకి? దానికి స్టోరీ ఏం లేదండి. నేను ఒక వాట్సాప్లో ఒక పేపర్ ఆర్టికల్ చూసి, ఆ పేపర్ ఆర్టికల్ నేను చూసానా లేకపోతే ఫ్రెండ్స్ పంపించారో అది వాళ్ళే పంపించి ఎవరైనా అది వాట్సాప్లో పేపర్ కటింగ్ చూసి ఇది కథగా చేస్తే చాలా బాగుంటుంది అనిపించింది. సో అక్కడ రాసిన దాని ప్రకారం వాడు ఒక అబ్బాయి ఒక మాస్ స్లమ్ గై, అవతల అబ్బాయి ఒక గుడ్ డీసెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్. సో ఈ అబ్బాయి 10th క్లాస్ నుంచి వీళ్ళిద్దరు ప్రేమించుకుంటే బాగుంటుంది అన్నట్టుగా ఒక క్యారెక్టరైజేషన్ స్కూల్ నుంచి అనుకొని, ఈ అమ్మాయి రిచ్ ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళింది అనుకొని దీనికి రాస్తే బాగుంటుంది ఎవరైనా అనుకొని అక్కడ అప్పట్లో నేను తిరిగే నా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చాను. ఇచ్చి ఆఫీస్లో ఒక స్పేస్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత వాళ్ళు రాశారు. అస్సలు నచ్చలేదు నాకు, అస్సలు ఎక్కలేదు. అది ఒక సీన్ కూడా పనికిరాదు అనిపించింది. సో నేను ఇంకా చేయను అని చెప్పేశాను. బట్ ఇట్స్ రియల్ లైఫ్ ఇన్సిడెంట్, సేలంలో జరిగిన కథ.
కానీ ఆ కథ శాలంలో ఆ అమ్మాయిని ఇద్దరు చంపేశారు. చాలా బ్రూటల్గా చంపేశారు. ఆ విజువల్స్ చదివారు. ఆ అమ్మాయి పర్స్పెక్టివ్ ఏమై ఉంటుంది అని నేను అక్కడి నుంచి నేను ట్రావెల్ చేస్తూ వచ్చి ఇంటర్వెల్ పాయింట్ రాసుకొని, ప్రేమిస్తున్న సీన్ రాసుకొని, క్లైమాక్స్ క్రాక్ చేసి ఇట్లా దాదాపు 1.5 ఇయర్ 2 ఇయర్స్ ప్రతి సీను నేనే రాసుకున్నా, ప్రతి సీను నేనే చేశా. సో వాళ్ళు ఏమనుకున్నారంటే ఆ పేపర్ కటింగ్ తెచ్చింది మేమే కదా, ఆ తర్వాత ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించడం, ఆ ఇద్దరికి తెలియటం, ఇవన్నీ అంటే థాట్కి ఎప్పుడు కాపీరైట్ ఉండదు. రెండోది రియల్ లైఫ్ ఇన్సిడెంట్కి కాపీరైట్ ఉండదు. సో ఇప్పుడు నువ్వు ఏదన్నా జరిగితే ఒక పేదింటి అమ్మాయి ఒక పేదింటి అబ్బాయి ప్రేమించుకున్నారు, రిచ్ ఫెలో అంటే అది రంగీలా అవ్వచ్చు, సీతామహాలక్ష్మి అవ్వచ్చు, సితార అవ్వచ్చు, ఇలా 100 సినిమాలు కనెక్ట్ అవుతాయి. నువ్వు సహజన్ అవ్వచ్చు. వీటినన్నిటినీ నువ్వు నాదే 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 అంటే జరగదు పని. అండ్ ఇట్స్ లైక్ రియల్ లైఫ్ అని నేను చెప్పాను, అవతలోళ్ళు సినిమాలు వేసుకున్నారు. సో పోలీస్ ఒక కమిటీని వేసింది ఇండస్ట్రీలో, తెలంగాణ ఛాంబర్స్, ఈ ఛాంబరు, రైటర్స్ అసోసియేషన్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి అందరినీ వేసి సినిమా చూపించారు. ఆ సినిమాకి ఈ సినిమాకి అసలు సంబంధమే లేదు అనేది తర్వాత ఇంకా ఫాల్స్ కేస్గా కోర్టుకి సబ్మిట్ చేశారు పోలీసు వాళ్ళు. బట్ ఇట్లా కూడా జరుగుతుందా సరే? బేబీ కింద స్టోరీ ఉందని మాకు తెలియదు. పైగా రిలీజ్ అయిన సంవత్సరంకి పెట్టారు. రిలీజ్ ముందైతే పర్లేదు, అది ఆల్రెడీ రిలీజ్ అయిపోయి ఆహాలో 1 ఇయర్ అయిన తర్వాత. ఓకే. బట్ కానీ ఫస్ట్ టైం నాకు గుర్తున్నంత వరకు 100 crores కొట్టిన మూవీ బేబీ. మీ దీంట్లో మీరు తీసిన మూవీస్లో ఫస్ట్ 100 crores కొట్టిన మూవీ అంటే బేబీ. సో ఫస్ట్ టైం అసలుకి చిరంజీవి గారు రావడం, సో రియాక్షన్ ఏంటి సార్? ఇంకా అది పీక్ మూమెంట్ అండి. అది మళ్ళీ ఆ రోజులు ఎప్పటికొస్తాయో తెలియదు, కానీ ఎంత హ్యాపీ అనిపిస్తుంది అంటే ఆ నెంబర్లు Day 1 కంటే Day 9 ఎక్కువ, Day 9 కంటే Day 11 ఎక్కువ, ఇట్లాగా రోజుకి ఇట్లా చూసుకొని ఏం జరుగుతుందిరా అసలు మనం తీసిన సినిమానేనా ఇది అన్నకు ఫీలింగ్. చిరంజీవి గారిని మమ్మల్ని కూర్చోబెట్టి ఒక 2 hours పక్కన కూర్చోబెట్టి సినిమా గురించి మాట్లాడటం, ఫంక్షన్కి రావటం, సినిమా రిలీజ్ అయిన ఒక 2-3 నెలలు ఆకాశంలో ఉన్నాను నేనైతే. కానీ సార్ మీరు ఫస్ట్ ఇది ఫ్లాప్ అని చెప్పేసి చాలా ఏడ్చారు అని చెప్పేసి నేను విన్నాను సార్. బయట మీరు ఎస్కేఎన్ గారు బయట ఒక టేబుల్ మీద కూర్చొని లేదు ఇది ఫ్లాప్ ఏమో అని చెప్పేసి, అసలు ఫస్ట్ స్టార్టింగ్ ఎందుకు మీకు అలా అనిపించింది సార్? అంటే మేము థియేటర్లో నేను ఎక్స్పెక్ట్ చేసిన ఇంటర్వెల్కి క్లాప్స్ కొడతారని, నేను ఎక్కడెక్కడైతే క్లాప్స్ కొడతాను అనుకున్నామో పిన్ డ్రాప్ సైలెన్స్ చూస్తున్నా. ప్రేమిస్తున్న సీన్ అదంతా క్లాప్స్ కొడతారు, ఇంటర్వెల్ అంతా క్లాప్స్ కొడతారు, ఇట్లా క్లాప్స్ మూమెంట్స్ అంతా లేదు, సైలెంట్గా చూస్తున్నారు జనాలు ప్రసాద్స్లో. బయటకు వచ్చాను, ఎస్కేన్ కూడా అదే టైం బయటకు వచ్చాడు, రియాక్షన్ లేదు. నేను నాకు కూడా అర్థమైపోతుంది ఎప్పుడో డిస్కనెక్ట్ అయిపోయారు జనం, నచ్చినట్లేదు, మేబీ టూ అడ్వాన్స్డ్ ఉందేమో సినిమా, డైజెస్ట్ అవుతున్నట్లేదు వాళ్ళకి అనుకుని మనడు ఇట్లా కలువు నీళ్ళు పెట్టేసుకున్నాడు. నాకు అది చూసి ఇది అనిపించింది, నాకు తృప్తి నింది. సర్లే మంచి సినిమా తీసాం కదా, ఎవరు నష్టపోవట్లేదు, నష్టపోతే నేను ఒక్కడే నష్టపోవాలి, నా కెరియర్ తప్ప. అందరికీ ప్రాఫిట్స్లో ఉన్నారు, ప్రొడ్యూసర్స్ ప్రాఫిట్లో ఉన్నారు. నేను అన్నా నాకు తృప్తి ఉంది మంచి సినిమా తీశానని. సరే నేను కంగారు పడుకో, నెక్స్ట్ సినిమా ఒక 4 కోట్లలో కామెడీ సినిమా చేస్తా, నీకు కామెడీ ఇష్టంగా నేను కామెడీ సినిమా చేసి మంచి హిట్ కొట్టిస్తా, 4 crores అంటే మనకి ఈజీగా రికవర్ అయిపోద్ది అని ఇలా మాట్లాడుతుండగా అప్పుడు మారుతి గారు వేరే స్క్రీన్ నుంచి బయటకు వచ్చేస్తున్న జనాలు లోపల షాప్లో ఉన్నారు. బ్లాక్ బస్టర్ ఈ సినిమా అని చెప్పారు. ఒక 1/2 hour 45 minutes తర్వాత దెన్ అర్థమైపోయింది బ్లాక్ బస్టర్. అప్పటి వరకు ఇద్దరం కళ్ళు నీళ్ళు పెట్టుకొని కూర్చున్నాం. అసలుకి బేబీ సాంగ్స్ నాకు తెలిసి
ఆటోలో అది విన్నన్ని సాంగ్స్ నాకు అప్పుడు ఆ టైంలో, ఆ సినిమాల టైంలో ఇంకా ఏ సాంగ్ వినిపించలేదేమో అనిపించింది. ఏ ఆటో కదిలిచ్చినా ఎక్కడ బయట కనిపించినా బేబీ సాంగ్స్, అసలు ప్రతిదీ అసలు ఎంత సర్క్యులేట్ అయిందంటే, బాబోయ్ ఒక స్టేజ్ లో ఆపండ్రా బాబోయ్, నిజంగా ఒక స్టేజ్ లో ఆపండ్రా బాబోయ్ అన్నంత, అయినా కూడా జనాలు అంత దీనిగా విన్నారు ఆ సాంగ్స్ ప్రతిది అసలుకి. అసలు మామూలుగా కాదు. బ్లాక్ బస్టర్ ఆడియో. ప్రతి సాంగ్ ప్రేమిస్తున్న దగ్గర నుంచి అసలుకి మామూలుగా దానికి కూడా అతనికి అవార్డు వచ్చింది, అసలు నేషనల్ అవార్డు వచ్చింది. నేను దాని తర్వాత వెళ్ళి తను ఇంటర్వ్యూ చేశాను. అనంత్ శ్రీరామ్కి ఊరండు ప్రేమే గాలిలాకి ఐఫా వచ్చింది, సైమా వచ్చింది, ఫిల్మ్ ఫేర్ వచ్చింది. తన కెరీర్ లో ఎప్పుడు రాలా. 3 అవార్డ్స్ వచ్చినాయి. శ్రీరామచంద్రకి ఫిల్మ్ ఫేర్ వచ్చింది. మొత్తం అవార్డులని మీ సినిమాలకి తీసుకున్నట్టున్నారు సార్. అసలు తీసుకొని అవార్డు లేదు. అవును సార్. మొత్తం బేబీకి ఎన్ని అవార్డులు వచ్చాయి సార్? ఏమోండి, నేనే ఒక 30-40 తీసుకోండి. 30-40 ఈజీగా. అన్ని అవార్డ్స్. యుఎస్ నుంచి అన్ని ఊర్లు తిరిగేసాను, బెంగళూరు, అన్ని ఫెస్టివల్స్, చాలా అవార్డులు తీసుకున్నాను. ఇంకా ఫోన్ చేస్తే అబ్బా చాలా ఆపండి అనిపించింది సార్ స్టేజ్లో ఏమన్నా? నాకు నేషనల్ అవార్డుకి హై పోయింది, అన్నీ తీసేసుకొని నేషనల్ అవార్డుకి వెళ్తున్నప్పుడు అది వన్ ఆఫ్ ద అవార్డ్ లాగా అనిపిస్తుంది. ఎందుకంటే దాని ముందు వారం, ఆ వారంలో కూడా అవార్డులు తీసుకున్నాను నేను. ఓ అబ్బా, ఈ నేషనల్ అవార్డుకి వచ్చినప్పుడు గ్యాప్ ఉండుంటే బాగుండదురా బాబు అనిపిస్తుంది. బట్ కానీ అది మామూలు విషయం కాదు కదా. రీసెంట్గా నేను ఇప్పుడు ఇలా పాడ్కాస్ట్కి సాయిరాజ్ గారు వస్తున్నారు అన్నప్పుడు, ఇప్పుడు ప్రజెంట్ కొంచెం ఆ సినిమా ఉండబట్టే ఆడుతుంది, ప్రజెంట్ ఏమోని తెలుగు సినిమాలు అన్నారు. ఒక సీనియర్ మా పేపర్ రిపోర్టర్ అనమాట, ఆయన చెప్పారు, కలర్ఫుల్ అప్పుడు కలిశాను, బట్ సీరియస్గా ఇప్పుడు తెలుగు సినిమాలు ఏమున్నాయి అదే ఆడుతుంది కదా అని చెప్పేసి ఆయన చెప్పారు. అండ్ ఆయన దగ్గర నుంచి ఆయన లైక్ ఒక 40 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఆయన పేపర్లో రిపోర్టర్గా వర్క్ చేస్తుంటారు. సో ఆయన చెప్పారు నాకు, అవునా అంటే అవును ఎట్ ప్రెసెంట్ ఇప్పుడు అదే కదా మా తెలుగులో, చెప్పు ఇయర్కి ఒక 2 తీయమని చెప్పండి అట్లీస్ట్ అంట. 1 తీయగలిగితే నా అంత కోటీశ్వరుడు అవడం అన్నాడు. ఇంకా అసలు 1 తీస్తే చాలు. సార్ దీనికి కూడా చెన్నై లవ్ స్టోరీ కూడా చాలా ఫైనాన్షియల్ హెడల్స్ ఫేస్ చేశారు అని చెప్పేసి విన్నాను సార్. అంటే ఎక్కువ గ్యాప్ రావడం వల్ల అంటే అనుకున్న దానికన్నా ఎక్కువ అయిందంటారా? ఎందుకు సార్? ఫైనాన్షియల్ హర్డల్స్ ఏం ఫేస్ చేయలేదు, పెట్టిన డబ్బులు ఎలా వస్తాయనేది చాలా టెన్షన్ పడ్డాం. మేము ఒక బడ్జెట్ అనుకున్నాము, అది దాటి వెళ్ళిపోయింది, చాలా వెళ్ళిపోయింది. అది పెద్ద నెంబరు, అది ఎలా వస్తుందో తెలియదు. దానికోసమే గ్లిమ్స్ తీయాల్సి వచ్చింది. గ్లిమ్స్ తీసి హైప్ తెచ్చుకొని ఆ తర్వాత సినిమాలో కొంత అడ్వాన్సులు తీసుకొని వచ్చి ఇదే అమ్ము. మెయిన్ థింగ్ ఇది ఆనంద్ వైష్ణవి చేయాల్సిన సినిమా, బేబీ కాంబినేషన్లో. తర్వాత నేను స్క్రిప్ట్ రాయటం చాలా డిలే అయింది, వాళ్ళకి లోపల ఎపిక్ ఆఫర్ వచ్చింది. ఆ తర్వాత వాళ్ళు అది చేసేసి వస్తామన్నారు. నాకేంటంటే 1.5 year అప్పటికే లేట్ అయిపోయింది, కొంత ఫైనాన్స్ తీసుకొచ్చున్నా. సో నేను కిరణ్ అబ్బవరంతో స్టార్ట్ చేశాను. ఇంకా డైరెక్టర్ ఏంటంటే నేను బేబీలో ఏ ఫేజ్లో ఉన్నాను, తను అలా ఉన్నాడు అన్నమాట. తనకి ఏంటంటే నేను బెస్ట్ తీయాలి అని తన ఆ మూడ్లో ఉన్నాడు. సో తను కూడా ఇబ్బంది పెట్టలేను మేము. ఓకే బాబు నువ్వు టైం తీసుకునే చెయ్యి, నువ్వు ఈరోజు మేము ప్రొడ్యూసర్లు చేయమన్నారు కదా అని షూటింగ్, నువ్వు పొరపాటును కూడా షూటింగ్ పెట్టకు, నీకు స్క్రీన్ రాకపోతే 2-3 రోజులు టైం తీసుకున్నాను. సో అట్లా డిలే అయిపోయింది బాగా సినిమా. సో అంటే సార్ జనరల్గా ఇప్పుడు మీ దగ్గర ఉన్న అమౌంట్ మీరు పెడతారు జనరల్గా ఒక సినిమాకి, ఇది కాకోకుండా జనరల్గా వింటుంటాము బయట ఫైనాన్షియల్స్ నుంచి ఫైనాన్స్ కూడా తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేస్తారు. ఇట్స్ ట్రూ సార్? సినిమా అసలు ఎవరైనా సరే, అరవింద్ గారి దగ్గర నుంచి, సురేష్ బాబు గారి దగ్గర నుంచి, దిల్ రాజు గారి నుంచి ఎవరైనా ఫైనాన్స్ తెచ్చే సినిమా చేస్తారు, ఎవరు సొంత డబ్బులు తీసి పెట్టరు. కానీ సినిమా డిలే అయితే ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది, ఇంకా బర్డెన్ అనేది ఎక్కువైపోతూ ఉంటుంది కదా. ఒక్క సినిమా చాలండి మీరు బ్యాక్ వెళ్ళిపోవడానికి. ఒకే ఒక సినిమా మీరు 30 హిట్లు కొట్టినా ఆ 31వ సినిమా మీ లైఫ్ మార్చేస్తుంది. ప్రొడ్యూసర్ లైఫ్ అంత బ్యాడ్. అందుకే ఇంకా ప్రొడ్యూసర్ అనేవాళ్ళు అల్టిమేట్ సుప్రీం అని ఎందుకంటారంటే, పెద్దవాళ్ళు మీరు చరిత్ర చూసుకుంటే
నిజంగా వీళ్ళకి ఇలా అయిందా అనిపిస్తుంది. ఒక్క సినిమాకి అట్లా ఎలా అవుతారు సార్? ముందు డబ్బులన్నీ ఏమైనాయి అంటే వర్కౌట్ అవ్వకపోతే ఏమీ రాదండి అసలు. మొత్తం మాయమైపోద్ది, స్మాష్ అయిపోతుంది. అందులో థియేటర్ల దగ్గర నుంచి ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ట్యాక్స్లు అవి పోయి లాస్ట్ వచ్చేది ప్రొడ్యూసర్లకి. కమిషన్ అంతా పోయేది. మేబీ 30% వస్తుందేమో. 30 కోట్లు మనం సినిమా తీసి 100 కోట్లు కొడితే 60 70 మిగతా వాళ్ళు పంచుకోగా ఏమీ మిగలని ప్రొడ్యూసర్కి ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టి ప్రొడ్యూసర్కి ఏం మిగలకపోవడం. బట్ నిజం అంటే మేము ఇప్పుడు ఫ్లాప్ అయినప్పుడు కూడా చాలా ఇప్పుడు పెద్ద పూరి జగన్నాథ్ గారు ఎంత పెద్ద డైరెక్టర్ తెలుసు. అవును. సో అలాంటి ఆయనకి కూడా బయటకు వచ్చి మేము ఇట్లా అయిపోయాము, మాకు డబ్బులు కావాలని డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబ్యూటర్స్ బయటకు వచ్చి ఇది చేసిన రోజులు కూడా ఉన్నాయి. బట్ ధర్నాలు చేసిన రోజులు మేము కవర్ చేసిన రోజులు ఉన్నాయి. అంటే ఆయన పోకిరి లాంటి బ్లాక్ బస్టర్, అసలు ఆయన తీయని సినిమా లేదు అసలుకి, అంత పెద్ద డైరెక్టరు. బట్ అదే అనిపించింది, ఇప్పుడు మీరు అన్నదే నాకు అనిపించింది, ఒక్క సినిమాకే అంత లో అయిపోతారా అని యాజ్ ఏ ఆడియన్గా, యాజ్ ఏ పర్సన్గా అనిపించింది సార్. దాసరి గారు చనిపోయే ముందు మేము కొబ్బరిమట్ట ఫంక్షన్కి ఆయన పిలిచాము ఒకసారి. ఆయన ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. 11 సినిమాలు బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ కొట్టారు దాసరి గారు. ఆయన హైదరాబాద్ నుంచి బయలుదేరి చెన్నైకి వెళ్తుంటే, లేకపోతే చెన్నై నుంచి ఎక్కడి నుంచో బయలుదేరి చెన్నైకి వెళ్తుంటే ఆయన వెనకాల 11 కార్లు అలా క్యాన్వాయ్లా వెళ్ళాయంట. అంటే నెక్స్ట్ సినిమా తీయబోయేవాళ్ళు, అడ్వాన్స్లు ఇస్తామనేవాళ్ళు, కొద్దిగా ఖాళీగా దొరికితే వెళ్ళి అడ్వాన్స్ చేతిలో పెడదాం అనుకునేవాళ్ళు, పొరపాటున ఇంకొకళ్ళ ప్లేస్లో ఇంకొక ప్రొడ్యూసర్ వచ్చేస్తాడేమో జాగ్రత్తగా ఉండాలని, ఆయన పక్కనే ఉండాలని ఇట్లాగా. సో 11 బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చిన తర్వాత 12వ సినిమా ఫ్లాప్ అంటండి. తిరిగి ఆయన ఇంటికి హైదరాబాద్ రిటర్న్ వెళ్తుంటే ఆయన కారు కాకుండా ఇంకొక రాఘవ గారు ఎవరో ఒక ప్రొడ్యూసర్ కారు, 2 కార్లే ఉన్నాయంట ఒక్క ఫ్లాప్కి. ఆ రోజు దాసరి గారికి అర్థమైందండి, ఇట్లా ఇంత బ్రూటల్ ఉంటుంది ఓటమి అనేది, అస్సలు దానికి కనికరం ఉండదు ఆ ఓటమికి అని. సో నేను నా కళ్ళ ముందు చూశాను ఆ ఫ్రెండ్స్ డైరెక్టర్లు హిట్ వచ్చినప్పుడు కోట్లు అడ్వాన్స్ వచ్చేసి, ఆ తర్వాత 4-5 హిట్లు చూసిన తర్వాత ఒక్క ఫ్లాప్కి ముక్కు పిండి దాంతో వడ్డీలు కలిపి వసూలు చేసిన సిచ్యువేషన్స్ నేను చూశాను అన్నమాట. ఇట్లా ఉంటుందా సార్? చాలా అలానే ఉంటుంది. అంటే ఇప్పుడు జనరల్గా ఇప్పుడు మీకు ఒక సినిమాకి మేము అడ్వాన్స్ ఇచ్చాం సార్, మీది అంతకుముందు సంథింగ్ ఏదో ఫ్లాప్ అయింది అంటే ఆ అమౌంట్ రిటర్న్ కాకుండా దానికి ఇన్వెస్ట్మెంట్, ఐ మీన్ ఇంట్రెస్ట్ కూడా వేసి ఇవ్వాలా సార్? అలా అంటే నువ్వు ఆన్ వాట్ టర్మ్స్ నువ్వు తీసుకున్నావు అని. ఇప్పుడు నాది ఉన్నాను అనుకోండి, నేను ఇవ్వను. ఇప్పుడు నచ్చితే ఇవ్వండి, లేకపోతే లేదు. నేను తిరిగి ఇచ్చేటప్పుడు మాత్రం మీరు ఇచ్చిన డబ్బులే తిరిగిస్తాను అంతే. బట్ యూజువల్లీ అలా తీసుకోరు అన్నమాట, వడ్డీ కలిపే తీసుకుంటారు. బట్ అల్టిమేట్గా చూస్తే కనుక అందరికన్నా అసలు ప్రొడ్యూసర్ ఒక ఇదిలా అనిపిస్తుంది. ఎందుకంటే ప్రొడ్యూసరే మొత్తం పోగొట్టుకుంటాడు కాబట్టి. ప్రొడ్యూసర్లు ఎంతోమంది ప్రొడ్యూసర్లు దాదాపు ఒక ప్రతి సంవత్సరం 50 మంది ప్రొడ్యూసర్లు, 100 మంది ప్రొడ్యూసర్లు వస్తారు. వాళ్ళలో 99% కోట్లు పోగొట్టుకుని వెళ్ళిపోతారు ఇండస్ట్రీలో. కానీ చాలా రేర్ సక్సెస్. కానీ చాలా సినిమాలు బయటికి రానియే చాలా ఉండిపోయినాయి అంటారు సార్, వేలల్లో ఉంటాయి. సార్ ఫస్ట్ అసలుకి మీరు చాలా మందికి చెప్పారన్నారు కదా సార్, ఎన్ని ఇయర్స్ ఆ స్ట్రగ్లింగ్ పీరియడ్ ఉండుందంటే సార్ మీకు? నాకా, నేను 2005 వచ్చానండి. 2005 దాదాపు 2005 టు అంటే 7 years అసిస్టెంట్ డైరెక్టర్గా స్ట్రగుల్ అయ్యా. అసలు చాలా ఏళ్ల పాటు అసిస్టెంట్ డైరెక్టర్ ఛాన్స్ కూడా రాలే. ఇక్కడిక్కడ ఈ రోడ్స్లో తిరిగేవాడిని మొత్తం. అందరిని అడిగేవాడిని, ఇక్కడ ఏమైనా సినిమా ఆఫీస్ ఉందా, డైరెక్టర్ని ఎలా గెలవాలి ఇలా. ఆ తర్వాత 2000 మేబీ 9 yearsకేమో డైరెక్టర్ అయ్యా. 10th year బ్రేక్ వచ్చింది. 10th year బ్రేక్ వచ్చింది. దాని తర్వాత మళ్ళీ
5 years ఆగిపోయింది రెండో సినిమా కొబ్బరిమట్ట. ఇక ఆ తర్వాత ఇంకా ప్రాబ్లమ్స్ ఏమి. కొబ్బరిమట్ట హిట్ కొట్టిన తర్వాత నుంచి ఇంకా అసలు కానీ ఆ 5 years గ్యాప్ అప్పుడు ఎంత లో అయి ఉంటారు సార్. లోయెస్ట్ నా కెరియర్లో ఇంకా ఆ కష్టాలు ఇంకా చూడలేను నేను. కొబ్బరిమట్ట పీక్స్ కష్టాలు అన్నమాట. అంటే ఒక 1 కోటి రూపాయలతో మొదలు పెట్టాము, అది డబుల్ బడ్జెట్ అయింది. అంటే సినిమా వాళ్ళకి మాకు 1 crore అనేది పెద్ద అనిపించదు, కానీ అంటే ఈ స్టేజ్లో 1 crore పెరుగుతోంది అంటే ఓకేలే అనిపిస్తుంది. బట్ 1 crore అనేది చాలా పెద్ద డబ్బులు కదా. సో ఆ టైంలో నా సిచ్యువేషన్ అలానే ఉండదు. ఒక ఎడిట్ చేసి దీన్ని కన్వర్షన్ చేయాలంటే ఒక 32,000 ఎంతో అయ్యేది, అంటే క్యూబ్ కన్వర్షన్ వీటిల్లో. ఆ డబ్బులు లేక, ఆ 30,000 లేక నెలలు ఆగిపోయింది. అది వేసి బిగ్ స్క్రీన్ మీద చూసుకొని మళ్ళీ ఇంకొక చిన్న కరెక్షన్లో 2-3 కరెక్షన్లో ఉంటే మళ్ళీ ఆ 30,000 నాకు ఎప్పుడు దొరికితే అప్పటి వరకు వెయిట్ చేసేవాడిని. నాకు అసలు ఆ రోజుల్లో నాకు తెలిసిన ప్రతి ఒక్కళ్ళ దగ్గర అప్పు చేసి సినిమా చేశాను అని. నాకు మ్యాట్నీకి వచ్చేసినాయి డబ్బులని. మార్నింగ్ షో 11 గంటలకు ఎప్పుడో మొదలెడితే మధ్యాహ్నం 3కి 5-7 పడిన కష్టాలు డబ్బులు 2 షోలతో వచ్చేసినాయి నాకు. సో అట్లా ఇస్తే అలా ఇస్తుంది, లాక్కుంటే అలా లాక్కుంటుంది. కానీ నేను విన్నాను యాక్చువల్గా ఆ టైంలో సంపూర్ణేష్ బాబు గారు మీ ఫ్లాట్కి ఒక 12 lakhs ఏదో అడ్వాన్స్ ఇచ్చారు అని విన్నాను సార్. ఏంటి సార్? సంపు నాకు నేను సంపుకు ఒక ఛాన్స్ ఇచ్చాను, కానీ సంపు నాకు ఇల్లు అడ్వాన్స్ తనే కట్టాడు, కారు తనే కొనిచ్చాడు, అప్పుడప్పుడు నాకు ఖర్చులకు డబ్బులు ఇచ్చేవాడు, ఏదైనా ఎమర్జెన్సీలు ఉంటే తను వడ్డీలకు తెచ్చి ఇచ్చేవాడు, ఒక్కోసారి వాళ్ళ పొలం కుదవబెట్టి డబ్బులు ఇచ్చేవాడు, వాళ్ళ భార్య నగలు పెట్టి ఇచ్చేవాడు కొబ్బరిమట్ట ఫినిష్ చేయడానికి. చాలా అంటే సంపుకి గిల్ట్ ఉండేది. నాకు లైఫ్ ఇచ్చిన అన్నేమో నానో కార్లో తిరుగుతున్నాడు, నాకు లైఫ్ ఇచ్చిన అన్నేమో రెంటింట్లో సింగిల్ బెడ్రూమ్లో ఉంటున్నాడు, నేనేమో 4 అంతస్తులు కట్టేసుకున్నా, నేనేమో 4 acres కోట్లో తిరుగుతున్నా. ఇది సంపుకి చాలా గిల్ట్ ఉండేది పాపం. అలా అని సంపు ఏం మరీ అంత విచ్చలవిడిగా ఏం సంపాదించలేదు బాగా. కానీ తను ఎక్కడి నుంచి వచ్చాడో దాంతో పోస్తే చాలా విపరీతంగా డబ్బులు వచ్చినాయంటే చాలా హెల్ప్ చేశాడు సంపు. ఈ రోజుకి కూడా సంపు నేను ఇంతమందిని లాంచ్ చేసి ఉండొచ్చు, కానీ సంపు ఇస్ ద బెస్ట్ అనమాట. అట్లా ఇప్పటికి కూడా తనకి ఆ కృతజ్ఞత విపరీతంగా ఉంటుంది. సార్ ఎందుకని సంపు గారితో మళ్ళీ రిపీట్ కాంబినేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఎందుకు మళ్ళీ అంటే ఒకటి మళ్ళీ అంటే కామెడీ ఇష్టం లేదనా, లేదంటే ఇంకోటి ఏదైనా మీ కాంబినేషన్లో ఎందుకు చేయొచ్చు కదా? ఐ మీన్ గ్యాప్ అంటే నాకు అసలు నేను రాయగలనా అనేది ఒక కాన్ఫిడెన్స్ పోయింది ఫస్ట్. ఏమో కుదరలే, ఇంకా నాకు నిజంగా చేయాలనుంది. ఆలోచిస్తాను, ఖచ్చితంగా చేయాలి అంటే సంపు కోసమైనా చేయాలి నేను సినిమా. ప్యారడైజ్ కూడా నేనే శ్రీకాంత్ వాళ్ళ రిక్వెస్ట్ చేశాను యాక్చువల్లీ. డార్లింగ్ మా వాడికి ఒక క్యారెక్టర్ రాయి. సంపూని చాలామంది ఎలా అంటే నువ్వు హీరోగా చేసావు కదా, క్యారెక్టర్లు ఏం చేస్తావు ఎట్లా ఉండింది. తర్వాత తనే ఒక డెసిషన్ తీసుకున్నాడు. శ్రీకాంత్ని రిక్వెస్ట్ చేసిన తర్వాత బెస్ట్ రోల్ రాశాడు. మేబీ ప్యారడైజ్ అయిపోయిన తర్వాత నేను ఏదో ఒకటి రాస్తాను సినిమా. సో అంటే లుక్ కూడా మొత్తం చేంజ్ అయిపోయింది. బేసిక్గా సంపూర్ణేష్ బాబు గారు అనగానే కొంచెం కామెడీ సినిమాలు చేస్తారు, ఈ వేలు ఇప్పుడు వరకు చూసాం కదా. సో రీసెంట్గా మేము వచ్చిన వీటిలో కానీ బయటగా చూస్తాం, టోటల్లీ లుక్ చేంజ్ అయిపోయింది. నాకు తెలిసి ఆఫ్టర్ ప్యారడైజ్ సంపూర్ణేష్ బాబు గారిది మొత్తం వేరేలా ఉంటుందేమో అనిపిస్తుంది. ఐ మీన్ అది చూసిన తర్వాత ఒపీనియన్ చేంజ్ చేద్దాం అనిపిస్తుంది. ఆయన లుక్స్ అవన్నీ చూస్తే కనుక అరే ఇలా ఉన్నారా సంపుయేనా అనిపించింది. ఆ గెటప్ అంతా వేరియేషన్ మీరు చూసింటారు కదా, మీకేమనిపించింది సార్? సంపు ఫెంటాస్టిక్ యాక్టర్ అండి, అది చాలా తక్కువ మందికి తెలుసు. కొబ్బరిమట్ట హృదయకాలం చేయడం ఈజీ ఏం కాదు యాక్చువల్లీ. పెద్ద పెద్ద పేజీలు డైలాగులు ఉంటాయి సినిమాల్లో. నాకైతే హ్యాపీ అండి, అంటే ఫైనల్లీ ఒక దారిలో పడ్డాడు మళ్ళీ. సార్ అసలు మీ సినిమాలు వస్తున్నాయి అంటే ఇంక వేరే ఏ సినిమా కనిపించేది సార్? యాక్చువల్లీ నేను ఈ క్వశ్చన్ అడుగుదాం అనుకుంటాను. నాకు తెలిసి ఓ 2 ప్రేమ మేఘాలకి ఒక ఈవెంట్, అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రసాద్ ఐమాక్స్లో ఒక ఈవెంట్, ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క ఈవెంట్ చేశారు సార్.
అసలుకి మీరు ఎస్కేఎన్ గారు వస్తున్నారు అంటే మీ సినిమా వచ్చి వెళ్ళే వరకు అసలుకి అది ఎట్లుంటుందంటే చుట్టూ మొత్తం మీ సినిమానే కనిపిస్తుంది. ఇంకా మీ సాంగ్స్ మీద తప్ప ఇంకా వేరేది ఎక్కడ రావడానికి కూడా అసలు గ్యాప్ ఉండదు. అసలు ఈ ప్రమోషనల్ స్ట్రాటజీ అంతా ఎవరు సార్ చెప్పండి? ఇద్దరిదే అండి. నాకు ఆ పిచ్చి ఉంటుంది విపరీతంగా. అండ్ నాకు భయం వల్ల వచ్చిన పిచ్చేది. నాకు ఓపెనింగ్ రాకపోతే ఏంటి, నా పరిస్థితి ఏంటి, మూడో రోజుకి ఎక్కడ ఓపెనింగ్ రావడం ఏంటి, నాకు పడిపోవడమే. నాకు మార్నింగ్ షోలు నాకు ఫుల్ ప్యాక్డ్ థియేటర్స్లో రావాలి. ఆ భయంలో ఎక్కువ టూ మచ్ చేసేస్తాను. అండ్ ఈరోజు మెయిన్ సినిమాలకి బిగ్గెస్ట్ హీరోల కంటే కూడా మ్యూజిక్. పాటలు హిట్ అయితే కనీసం ఒక్క బ్లాక్ బస్టర్ సాంగ్ సినిమాలో ఉంటే అది జనాలను థియేటర్ తీసుకొస్తుంది. ఆ ఒక్క పాట ఏంటనేది మనకు కూడా తెలియదు. మనం అన్ని పాటలు కొట్టించుకున్నాం. ఇప్పుడు ఏ పాట, ఇప్పుడు నేను జిగితారా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుద్ది అనుకున్నా, వదలనే అయింది, గుర్తుందా అయింది. సో కానీ మనం అందుకే ప్రతి పాటని ఒక సెలబ్రేషన్ లాగా, ప్రతి పాటని ఒక పెద్ద ఈవెంట్ చేసి జనాలకి ఎక్కించాలి. ఎక్కిస్తే ఏది వెళ్తుందో వాళ్ళు డిసైడ్ చేస్తారు. కానీ మీ ఇదేంటి ప్రతి సినిమాలో ఒక సాంగ్ కాదు, మ్యాక్సిమం సాంగ్స్ హిట్ సాంగ్స్ ఉంటాయి. బట్ అది మీరు ఎట్లా సెలెక్ట్ చేస్తారో నేను ఎప్పుడు ఈ క్వశ్చన్ నాకు ఉండిపోతుంది. బేబీ టైంలో కూడా అసలు ఆ 2 ప్రేమ మేఘాల సాంగ్ అసలు రిపీట్ లూప్లో అలా మాకు వినిపిస్తూనే ఉండేది. సో ఇన్ని సాంగ్స్ ఉన్నా సరే దాంట్లో ప్రతి సాంగ్ అసలుకి అలా వింటూనే ఉన్నాము. అండ్ చెన్నై లవ్ స్టోరీలో కూడా అసలుకి గుర్తుందా అనే సాంగ్ అసలు ఎంత జనాల్ని అసలుకి హాంట్ చేసిందంటే అలా అసలుకి తీసుకెళ్ళిపోయింది, వేరే ఒక దీనిలోకి తీసుకెళ్ళిపోయింది. ఇక్కడ కాదు ఆ సాంగ్ పెట్టుకుంటే అలా ఒక తొలి ప్రేమే తోపు కాదు. అసలుకి జెన్జీకి మామూలుగా నచ్చలేదు ఆ పాట. తొలి ప్రేమే తోపు కాదు అనే సాంగ్ అసలుకి అలానే అంటున్నాను. మీరు ఇప్పుడు కాదు, మీ ఆ బేబీ సినిమా దగ్గర నుంచి కూడా ప్రతి సాంగ్కి ఒక్కొక్క ఈవెంట్ ప్లాన్ చేస్తారు. నిజంగా అది ఎట్లా అంటే ఒక బ్లాస్ట్ లా పేలుతూ ఉంటుంది. అది నాకు అదే అనిపిస్తుంది. ఇది ఎస్కేఎన్ గారిదా మీద? నాకు ఇప్పటికీ గుర్తు, ఐమాక్స్లో ఆ సాంగ్ రిలీజ్ చేసేటప్పుడు వీళ్ళిద్దరు పిక్చర్స్ పెట్టి ఆ పోస్టర్ రిలీజ్ చేశారు. ఫస్ట్ అందరూ ఐమాక్స్ ఓపెన్ చేస్తారు, ఐమాక్స్ బయట చేశారు, పోస్టర్ రిలీజ్ చేశారనమాట. అసలు మొత్తం ఒక బ్యాండ్ మేళం పెట్టి ఆ పోస్టర్ రిలీజ్ చేసి ఆ సినిమాకి ఆ బ్యాక్ డ్రాప్ లో ఎట్లా ఉంటుందో అనేది కూడా అక్కడ మాకు దాన్ని కూడా అక్కడ చూపించారు. మీరు చెప్పండి లిటరల్ గా. సో మేము మ్యాక్సిమం ప్రతి ఈవెంట్లో ఉంటాం కాబట్టి మళ్ళీ వచ్చి అదేదో సినిమాలో లాగా మీ సినిమా మొదలైందంటే ఇంక అంతే అనమాట. ప్రతి ఈవెంట్లో అంటే ఫ్రెండ్లీ వేనే, అంటే మాకు ఏదైనా ఒక పార్టీ ఇచ్చిన డెఫినెట్గా ఇప్పుడు ఈ చెన్నై లవ్ స్టోరీ కూడా మేము ఎన్ని ఈవెంట్స్కి అటెండ్ అయ్యాము, బర్త్డే పార్టీ అని చెప్పేసి అండ్ సాంగ్స్ ఈవెంట్స్ అని చెప్పేసి ప్రతి ఈవెంట్లో కూడా అసలుకి ఆ సౌండ్ గట్టిగా చేస్తారు. తప్పదండి, కాంపిటీషన్లో బతకాలి కదా. సో ఆనంద్ దేవరకొండ గారిని మీరు ఫస్ట్ నుంచి చూస్ చేసుకున్నారా, లేదు అంటే తిన్న తర్వాత అని సెలెక్ట్ చేశారా? ఆ టైంలో నేను చూస్ చేసుకునే స్టేజ్లో లేను. నాకు ఎవరు ఒప్పుకుంటారా అని వెతుక్కునే స్టేజ్లో ఉన్నాను అన్నమాట, అంతే. సో కానీ ఆనంద్ వన్ ఆఫ్ ద ఆప్షన్గా ఉన్నారు ఫస్ట్ నుంచి. ఆనంద్ ఫుల్ సపోర్ట్ చేశాడు. కథ నేను చాలా బ్యాడ్గా చెప్పాను. ఒక 20 minutes నేను చెప్పనని చెప్పి వెళ్ళిపోతానంటే లేక కూర్చొని టీ తాగుతూ ఇట్లా అని ఊరినే టీ తాగుతుంటే ఊరినే పాయింట్గా మాట్లాడు 5 minutes అన్నప్పుడు ఒక 25 minutes చెప్పాను. నా దగ్గర అంతమించి కథ కూడా లేదు యాక్చువల్లీ. సో బట్ తనకి చాలా నచ్చింది. ఇంటర్వెల్ పాయింట్, ప్రేమిస్తున్న లీడ్ సీన్ ఉంది కదా, అవన్నీ విపరీతంగా నచ్చింది. నేను చేస్తానన్నాడు. స్క్రిప్ట్ ఇవ్వలేదు. నేను స్క్రిప్ట్ కోసం ఎదురు చూసి ఇంక వీడు ఇవ్వలే అనుకొని అలానే వదిలేసాడు. షూటింగ్ కూడా స్టార్ట్ చేశాం. సో ఆనంద్ నాకు ఛాన్స్ ఇచ్చినట్టు. కానీ అసలు ఆ మాస్ చూపించడం కానీ అంటే అప్పటి వరకు ఆనంద్ గారిని అలా చూడలేదు. బేసిక్గా చెప్పాలంటే తన పర్ఫార్మెన్స్ అంతా మాకు ఆ మూవీలోనే కనిపించింది. సో చాలామంది ఆనంద్ ఇంత పర్ఫామ్ చేయగలడా అని చెప్పేసి ఆ టైంలో మేము రివ్యూస్ తీసుకునేటప్పుడు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. నాకు ప్రతి రివ్యూ గుర్తుంది. నేను అడిగిన ఒక 120 members మీరు రివ్యూ తీసుకుంటే ఆ 120 members ఆనంద్ గారి గురించి మాట్లాడారు. సో అసలుకి ఆ లాస్ట్ ఆ సీన్స్ కానీ
ఆ స్టేషన్లో ఉండే ఒక సీన్ ఉంటుంది కదా, అసలు అది చూసి ఏడ్చిన వాళ్ళే తప్ప ఏడవని వాళ్ళు అనే వాళ్ళు ఎవ్వరు లేరు అసలుకి ఆ సీన్ అసలు. అందరికీ అందరు దినచర్య ఒకటేనండి. పొద్దున్న లేవటం, ఏడుస్తూ కూర్చోవటం, నేను సాయంత్రం అయిపోవడం, ఆ తలనొప్పితో ఇంటికి వెళ్ళటం, నా పని మళ్ళీ రాత్రి 9 గంటల నుంచి మళ్ళీ ఏడుస్తూ కూర్చోవటం. అంటే నేను మూడ్లోకి వెళ్ళి మళ్ళీ రాయాలి. ఈ ఈ ఈ 2 ఏళ్ల పని ఇదే. ఆ 2 ఏళ్ళు షూటింగ్ జరిగినంత కాలం అందరూ ప్రాణం పెట్టి పని చేశారు. ఊరినే ఏడవటం అంటే ఏదో గ్లిజరిన్ వేసుకోవటం కాదు, మూడ్లోకి వెళ్ళాలి కదా క్యారెక్టర్లు. ఆనంద్, వైష్ణవి, ఆఖరికి నాగబాబు గారు కూడా అందరం చాలా హార్ట్కి తీసుకొని చేసాం ఆ సినిమా. ఎలాగైనా బ్లాక్ బస్టర్ కొట్టాలి. కానీ చిరంజీవి గారు ఒక మాట చెప్పారండి కదా మీకు, అది సినిమా చూసిన తర్వాత లాస్ట్ ఎండింగ్ వేరేలా ఉంటే బాగుంటుందని ఏదో సజెషన్ ఇచ్చారు అన్న నేను ఎక్కడో విన్నాను సార్. ఆయన ఏమన్నారంటే, ఆ అమ్మాయి అలాగా వాడంత స్ట్రగుల్ అవుతుంది కదా, ఆ అమ్మాయి అలా పెళ్లి చేసుకుని వెళ్ళిపోవటం కరెక్టా? తను కూడా ఒక ఎక్కడో దగ్గర నన్నులాగా అలాగా ఉండిపోయి ఉండొచ్చు కదా. ఇది ఆయనే స్టేజ్ మీద చెప్పారు యాక్చువల్లీ. అమ్మాయి కూడా ఎదురు చూస్తూ ఉండొచ్చు కదా, అప్పుడు 2 క్యారెక్టర్లు గ్రేట్గా ఉండేవి. తర్వాత కలవచ్చు, కలవకపోవచ్చు, బట్ ఎదురు చూస్తున్నాను చూపించొద్దా అంటే, నేను ఆయన చెప్పిన వెంటనే నేను నో చెప్పాను. లేదు సార్, దానికి నేను అగ్రీ చేయను అంటే, అలా చేస్తుంటే సూపర్ ఉండేది, అసలు నువ్వు మిస్ చేసుకున్నావు అన్నాడు. నో సార్, థాట్ ఈజ్ లైక్ ఇన్ రియల్ లైఫ్లో అయినా కూడా యూ షుడ్ మూవ్ ఆన్. ఆ అమ్మాయి చాలా స్ట్రగుల్ అయింది, ఏడ్చింది, ఎదురు చూసింది, బతిమాలాడింది, కాళ్ళ మీద పడింది. ఇంత చేసిన తర్వాత కూడా వాడు క్షమించలేకపోయాడు, అలా అని మర్చిపోలేకపోతున్నాడు. ఈ అబ్బాయికి ఉన్నన్ని సౌకర్యాలు అమ్మాయికి ఉండవు. షీ హ్యాస్ టు ఫేస్ ద సొసైటీ. పేరెంట్స్ సమాధానాలు చెప్పుకోవాలి, పేరెంట్స్ బాధని తను ఫేస్ చేయాలి, అండ్ తను మూవ్ ఆన్ అవ్వాలి లైఫ్లో. మూవ్ ఆన్ అవ్వటం అనేది ప్రోగ్రెసివ్ సైడ్ కదా. అందుకని నాకు బాధలో పడి అక్కడే పడి ఆడవకండి అనేది వైష్ణవి క్యారెక్టర్ పాజిటివ్గా మూవ్ ఆన్ అయింది. వీడు మూవ్ ఆన్ అవ్వట్లేదు, వీడు ఏడ్చుకుంటున్నాడు, తాగుబోతయ్యాడు, ఇది ఇంకా కిందకి వెళ్తుంది. సో నాకు నచ్చింది సార్ అది అన్న. తర్వాత ఆయన ఫంక్షన్లో చెప్పాడు, రాజేష్ చెప్పింది కరెక్ట్, అసలు ఎందుకు ఆ అమ్మాయి ఎందుకు సఫర్ అవ్వాలి, అంత బతిమాల ఆడుకుంది, వాడు క్షమించలేదు. అమ్మాయి కనీసం అమ్మాయి ఏడవాల్సిన సమయం ఏడ్చేసింది. ఆ తర్వాత ఇంక పెళ్లి చేసుకొని వెళ్ళిపోవాలి. ఎవరైనా లైఫ్లో 5 ఏళ్ళు 10 ఏళ్ళు పోయాంగా బాధ. అవును సార్. బట్ కానీ మీరు స్పీచ్లో చెప్పారు, జై చిరంజీవి సినిమా అప్పుడు ఇట్లా టికెట్స్ కోసం పోలీసులతో రావడానికి, ఫంక్షన్స్కి పోలీసులతో కొట్టించుకున్నాను రావడానికి, తర్వాత సినిమా అప్పుడు లోపలికి వచ్చాను, ఇట్లా చాలా టైం పట్టింది. బట్ ఈరోజు నా సినిమాకి చిరంజీవి గారు గెస్ట్గా వచ్చారు అని చెప్పి మీరు చాలా ఎమోషనల్ అయ్యారు ఆ రోజు అసలుకి. సో ఫ్యాన్ బాయ్ మూమెంట్ అని చెప్పొచ్చు కదా సార్ అసలుకి. అది చాలా అసలు చిరంజీవి గారికి చాలా ఉంటాయి నాకు. అసలు గీతా ఆర్ట్స్లో అడుగుపెట్టేటప్పుడు నాకు గీతా ఆర్ట్స్ సెక్యూరిటీ కొట్టేవాళ్ళు నన్ను. మా సత్య గారు అని ఉంటారు గీతా ఆర్ట్స్లో ఎంప్లాయీ, ఆయన ఫోటోషూట్కి వెళ్ళేవాళ్ళం చిరంజీవి గారు, ఆయన కొట్టేవాడు నన్ను. అంటే అందరినీ అట్లా కొట్టేవాళ్ళు అంటే మీద పడిపోయేవాళ్ళు, అందరినీ దోసేవాడు, అక్కడ కర్ర ఇలా చేసేవాడు. నాకు బాగా కోపం ఉండేది. ఏదో ఒక నన్ను ఇలా దోస్తున్నావు కదా, చెప్తా ఏదో ఒక రోజు అనుకునేవాడు మనసులో. తర్వాత బేబీ సినిమాకి నాకు చెక్ తీసుకొచ్చి అగ్రిమెంట్ తీసుకొచ్చారన్నమాట, నేను కూర్చోండి. అప్పుడు చెప్పారు, మీరు నన్ను కొట్టారు సత్య గారు అన్నారు. నేను ఎప్పుడు కొట్టాను సార్ అన్నారు. ఆ రోజు నన్ను ఫ్యాన్గా ఫోటోషూట్కి వచ్చినప్పుడు నన్ను కొట్టారు సత్య గారు అన్నారు. సార్ మీరు డైరెక్టర్ తను ఎవరు తెలియదు సార్. అలాంటి మూమెంట్స్ చాలా ఉంటాయి అసలు చిరంజీవి గారి విషయంలో. సో మీరు అన్నారు చిరంజీవి గారికి అదృష్టం లేదు, ఫ్యాన్కి అదృష్టం ఉంటుంది. అసలు ఒక చిరంజీవి గారి ఫ్యాన్గా ఒక రోజు ఉండాలి సార్ మీరు అని చెప్పేసి అన్నారు. సో మాకు చాలా సెంటిమెంట్ ఉంటుంది, మేము బీర్ తాగి ఇడ్లీ తింటే సినిమా హిట్ అయింది అనుకున్నాము, ఇలాంటి సెంటిమెంట్స్ కూడా మాకున్నాయి చాలా. అసలు ఫస్ట్ చిరంజీవి గారు ఏ సినిమా చూసి మీరు ఇన్స్పైర్ అయ్యారు సార్? ఘరానా మొగుడండి.
అంటే నేను ఫ్యాన్ అయిందా, డైరెక్టర్ అవ్వాలనుకుంది ఘరానమ్మ కూడా అనే సినిమా చూసి. నేను ఫ్యాన్ విజేత. ఐ థింక్ చాలా చిన్న పిల్లని, అసలు స్పృహ కూడా లేదు బేబీ. ఆ టైంలోనే అంటే మొత్తం కజిన్స్ అందరూ చిరంజీవి ఫ్యాన్స్గా ఉండేవాళ్ళు. నెల్లూరులో విపరీతంగా ఉండేవాళ్ళు ఫ్యాన్స్ అందరూ. విజేత మెయిన్. బట్ నేను డైరెక్టర్ అవ్వాలి అనిపించిన సినిమా నాకు ఘరానమ్మగుడు. చిరంజీవి గారు ఒకటే కాదు, చిరంజీవి గారు, రాఘవేంద్రరావు గారి డైరెక్షన్, కీరవాణి గారు, మైన బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ ఆ ఫిలిం. నేను 100 సార్లు చూసుంటాను ఆ సినిమా. అది మార్చింది నా కెరియర్ టర్నింగ్. అది సార్ ఫస్ట్ మీరు నెల్లూరు నుంచి వచ్చారు. సో మీ ఫ్యామిలీలో అసలుకి ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఏమీ లేకుండా ఇట్లా నేను ఇండస్ట్రీకి వెళ్తున్నాను అంటే అసలు ఫస్ట్ మీ ఫ్యామిలీ రియాక్షన్, మీ ఇంట్లో రియాక్షన్ ఏంటి సార్? మీరు అప్పుడు సంగతి చెప్తున్నారండి. మా అమ్మకి నాకు 2 అమ్మాయిలు. ఓకే, మా అమ్మ ఫీలింగ్ ఏంటంటే మా తమ్ముడికి ఒక ఎంతో ఉంటుంది, మా తమ్ముడు సాఫ్ట్వేర్. ఈరోజు కూడా మా అమ్మ ఫీలింగ్ ఏంటంటే వీడికి 2 ఆడపిల్లలు, వీడు ఇలా సినిమాలను తిరుగుతున్నాడు, వీడు ఎప్పుడు ఇది పాపం మా చిన్నోడు నీట్గా జాబ్ చేసుకొని సెటిల్ అయిపోయి ఇలా ఉన్నాడు అని ఆమె ఇప్పటికి కూడా అట్లాగా ఫీల్ అవుతూ బాధపడుతుంటుంది. నిజమా సార్? ఇప్పటికి కూడా అంటే సినిమా మీద ఉన్న అపనమ్మకం అలాంటిది. మా అమ్మ అయితే పాపం నేను వస్తున్నా, హైదరాబాద్కి వచ్చేస్తున్నా అన్నా కూడా వీడు ఎక్కడ ఏమైపోతాడో. వాళ్ళు చూసుంటారు కదండి, సినిమా వాళ్ళందరూ కష్టాలు పడతారు, బాగా హైస్ చూసి చాలా కింద పడిపోతారు, ఇలాంటివన్నీ భయం మా అమ్మకి. మా నాన్నకి కాన్ఫిడెన్స్ ఉండేది, వీడు ఏదో ఒక రకంగా అందుకుంటాడు, ఎవరినో ఒకరిని పట్టుకొని వస్తాడు అని. మీ సినిమా రిలీజ్ అయినప్పుడు వాళ్ళ రియాక్షన్ ఏంటి సార్? ఫస్ట్ సినిమా డైరెక్టర్గా సాయి రాజేష్ అని చెప్పి థియేటర్లో మీ సినిమా మీ పేరు పడినప్పుడు సో మీ మదర్ ఫాదర్ వాళ్ళ రియాక్షన్ ఏంటి, ఏం చెప్పారు సినిమా చూసి? మా నాన్న అయితే ఊరంతా చెప్పుకున్నాడు, ఇంకా అయిపోయాడు సక్సెస్ అని. మా అమ్మ మాత్రం నాకు తెలిసి ఈ మధ్య బేబీ రిలీజ్ అయిపోయిన ఈ మధ్య నిన్న చెన్నై లవ్ స్టోరీ బీబీ చూస్తున్నప్పుడు హ్యాపీగా ఉందన్నమాట. నేషనల్ అవార్డు వచ్చినప్పుడు రాష్ట్రపతి అవార్డు తీసుకున్నాడా, ఇది ఓకే. ఇంకా ఇప్పుడు ఆమెకి చాలా ప్రౌడ్ అనిపిస్తుంది. అంటే మేబీ ఏం ఎఫెక్ట్ అవ్వదేమో, బాగానే ఉంటాడేమో అన్నట్టుగా. లేదు అంటే కనుక ఒక ఐటీ జాబ్ చేయలేదనే ఫీలింగ్లో ఉంటారు. ఐటీ జాబ్ అనేది కాదు, కాన్స్టెంట్ జీతం రావాలి. అది పొద్దున్న లేచి, ఇప్పుడు మాకు 6 to 9 కాల్ షీట్, 6 to 6 కాల్ షీట్ ఉండొచ్చు, 9 to 2 కాల్ షీట్. మా అమ్మ రాతంతా ఎందుకురా పని చేయటం, పొద్దున 6 గంటలు మనకి రెంట్ వస్తుంది, ఇంత డబ్బులు, ఆ డబ్బులు వస్తాయి, ఎంతో కొంత ఎంత కావాలి బతకడానికి, ఎందుకు ఇంత రాత్రి పగలు 2 గంటలు 3 గంటలు నిద్రపోవడాలు ఎందుకు అయిపోయింది. సార్ మీరు ఎస్కేఎన్ గారు ఇద్దరు అసలు ఇంకా ఎస్కేఎన్ గారిని భరించాలంటే కనుక చాలా కష్టం అని చెప్తారు. ఆయన ఇప్పుడు ఏ మూడ్లో ఉంటారో తెలియదని ఆయనే చెప్తుంటారు. సార్ మీ ఇద్దరి మధ్య ఈ డిస్కషన్స్లో గొడవలు రావా సార్? ఎస్కేఎన్కి నేనంటే భయం బేసిక్గా. అంటే మీడియాకి, చుట్టుపక్కల జనాలకి తెలుసు ఎస్కేఎన్ టెంపర్, కానీ నా టెంపర్ తెలిసిన ఎస్కేఎన్ ఒక్కడే అనమాట. అంటే విత్ ఇన్ మై సర్కిల్ బాగా తెలుసు. సో నా క్రియేటివ్ డెసిషన్స్లో కానీ, నా డెసిషన్స్ నేను స్ట్రాంగ్గా నమ్మిన వాటిని కానీ ఎస్కేఎన్ డిస్టర్బ్ చేస్తే విధ్వంసం అయిపోద్ది. అందుకని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తాను నన్ను. అందులో నేను కొద్దిగా ప్రీషియస్ తనకి ప్రవేశం, సో భరిస్తారు. కానీ చాలామంది మీకన్నా చాలా క్యాలిక్యులేటివ్గా అండ్ మీకన్నా మార్కెట్ ఉన్న హీరోస్ని పెట్టి చాలామంది మూవీస్ చేస్తారు. బట్ మీకు ఇప్పుడు వరకు ఒక ఫ్లాప్ కూడా లేకోకుండా నేషనల్ అవార్డ్స్, ఉన్న అవార్డ్స్ అన్ని చాలా తీసుకుంటూ ఎలా పాసిబిలిటీ అవుతుంది? స్టిల్ ఇప్పటి వరకు చెన్నై లవ్ స్టోరీ వరకు, హృదయకాలం కానీ, కొబ్బరిమట్ట కానీ, బేబీ కానీ, అండ్ స్టిల్ చెన్నై లవ్ స్టోరీ 1 by 1 గ్రాస్ పెరుగుతూ వస్తుంది, కానీ ఎక్కడ గ్రాస్ తగ్గల. గ్రాస్ పక్కన పెడితే ఎక్కడ ఫ్లాప్ కానీ యావరేజ్ అనే టాక్ రాల. అంటే ఫ్లాప్ టాక్లు, యావరేజ్ టాక్లు ఉన్నాయి, అల్టిమేట్గా హిట్లు అయినాయి. ఇప్పుడు ఇది కూడా డివైడ్ టాకే కదా, బేబీ డివైడ్ టాకే, కలర్ ఫోటో డివైడ్ టాకే, అన్ని డివైడ్ టాక్లు అయితే ఉన్నాయి. యునానిమస్ బ్లాక్ బస్టర్ బేబీ ఒకటే.
ఐ థింక్ నేను సింగిల్ స్క్రీన్స్లో ఫ్యాన్ బాయ్గా ఉన్నప్పుడు నేర్చుకున్న స్క్రీన్ ప్లే అనుకుంటాను. రెండోది ప్యూర్లీ లక్. ఇంత జరిగిన మనం మంచి సినిమా అనుకున్నది జనాలకి నచ్చచ్చు నచ్చకపోవచ్చు, సబ్జెక్టివ్ అది. సో నా విషయంలో లక్ కూడా కలిసి వచ్చింది. సో ఎస్కేఎన్ గారు బేబీ టైంలో చెప్పారు, అప్పుడే ఆయన సంథింగ్ ఏదో ఫ్లాట్ తీసుకున్నాను, ఆ ఫ్లాట్ పెట్టి కూడా బేబీకి నేను పెట్టాను అని చెప్పేసి చెప్పారు. సో ఆయన ప్రతిసారి ఉన్న డబ్బులు మొత్తం పెడతారు సినిమాకే అని చెప్పేసి, ఉంచుకోరు, ఆయన వచ్చిన ప్రతి రూపాయి సినిమాకే పెడతారని చెప్పి మీరు కూడా చెప్పడం నేను విన్నాను. సో ఏంటి సార్, ఎట్లుంటారు ఎస్కేఎన్ గారు క్వాలిటీ కోసం ఏం చేస్తారు అంతేనా? మనం అందరూ అంటారండి, సినిమా వాళ్ళందరూ ఇట్లానే ఉంటారు. ఎస్కేఎన్ ఒకటే కాదు, నేను మా మదర్ నగలబెట్టి ఒక పాట తీశాను, అది లెంత్ ఎక్కువైందని డిలీట్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. తర్వాత రోలింగ్ టైటిల్స్లో యాడ్ చేసుకున్న కొబ్బరి మట్టలు. అట్లా అందరం ఇంకా సినిమా ప్రాణంగా ఇక్కడికి వస్తాము, అందరం అమ్ముకుంటాము, వస్తాయనే హోప్తోనే. కొందరికి వస్తాయి, కొందరికి రాకుండా వెళ్ళిపోతాయి అంతే. బట్ ఇష్టంతోనే ఖర్చు పెడతాం అంతే. ఇప్పుడు దీనికి కూడా చాలా అయింది చెన్నైలో స్టోరీకి, రిగ్రెట్స్ లేవు. ఎందుకంటే మాకు ముందు అనుకున్నాం, రిలీజ్ ముందు, అరే కొద్దిగా కంట్రోల్ చేసి ఉంటే, ఇంకొద్దిగా ఫాస్ట్గా మూవ్ అయి ఉంటే ఒక 6-7 కోట్లు ప్రాఫిట్లో ఉండేవాళ్ళం, అంటే ఇంకా ఎక్కువ మిగిలేవి మాకు. కానీ మేము 6-7 కోట్ల కోసం డైరెక్టర్ని కంట్రోల్ చేస్తుంటే డైరెక్టర్ ఇంత బ్యూటిఫుల్ ఫిల్మ్ ఇచ్చేవాడు కాదు మాకు. మేము విత్ ఇన్ ద లాస్లోకి వెళ్ళట్లేదు, ప్రాఫిట్ పోతే పోయింది, మంచి సినిమా డైరెక్టర్ ఫ్రీడమ్ ఇద్దాం అనుకుని చేసాం. ఈరోజు అసలు ఆ మైండ్లోకి మాకు రావట్లేదు. సింగిల్ స్క్రీన్స్లోకి వెళ్తే లేడీస్ వాళ్ళు ఇంత ఏడుస్తూ ఎమోషనల్ అవుతూ బయట రివ్యూలు పెడుతూ ఈ హ్యాపీనెస్ ఇచ్చే హై డబ్బులు ఇవ్వదు. అందరు ఇండస్ట్రీలో అందరికీ డబ్బుల కంటే కూడా ఈ చప్పట్ల పిచ్చి ఎక్కువ ఉంటుంది. కానీ అసలుకి గ్రేట్గా సార్, అట్లా లాస్ట్ రూపీ వరకు కూడా ఇన్వెస్ట్ చేసి ఆ టెన్షన్ తీసుకుంటూ. బట్ కానీ ఎందుకు సార్ ఇంత డిలే 3 years? నేను యాక్చువల్గా మిమ్మల్ని బేబీ టైంలో సరే మనం ఇంటర్వ్యూ చేద్దాం సార్ అన్నాను. సో అప్పటి నుంచి లేదు, నెక్స్ట్ ప్రాజెక్ట్ అవ్వగా చేసా అంటే ఓకే, మహా అయితే ఒక 1 year, మహా అయితే 1.5 year 2 years ఉంటుంది కదా, స్టిల్ ఇప్పటికి 3 years అయింది బేబీ వచ్చి. నాకు సైమల్టేనియస్గా నేను బేబీ హిందీ చేస్తున్నా. ఓకే, బేబీ హిందీ చేస్తూ నేను స్క్రీన్ ప్లే రాయాల్సి వచ్చింది దీనికి. సో నేను నాకు కార్పొరేట్ ఆఫీస్ అది, నేను పని చేసుకుంటూ రవికి 1 గంట టైం ఇచ్చేవాడిని. ఆ గంటలో ఆలోచించుకొని వస్తే వస్తుంది, లేకపోతే లేదు. ఒకసారి టైం ఇవ్వలేకపోయాను. రవి అలా కూర్చొని హోటల్లో రోజులు ఉండేవాడు. నేను డే స్ట్రెచ్ ఒక 5-6 అవర్స్లో కూర్చొని 2 scenes ఫినిష్ చేసేవాడిని. అలా 1 year పట్టింది. కూర్చున్నది అన్ని లెక్కేస్తే 4-5 రోజులు కూడా ఉండదు మళ్ళీ స్క్రీన్ ప్లేకి వర్క్ చేసింది. ఓకే. కానీ టైం ఉండేది కాదు అసలు. సార్ ఇప్పుడు హిందీ బేబీ అంటే మన ఓన్లీ ఫర్ బాలీవుడ్ వాళ్ళే ఉంటారా, మన తెలుగు క్యాస్ట్ ఎవరైనా ఉంటారా? అక్కడ ఎవరు సార్, మొత్తం టోటల్ డిఫరెంట్ ఇంకా ఆ క్యాస్ట్? అంత మొత్తం బాలీవుడ్ క్యాస్ట్, ఎవరు 1-2 తప్ప, ఫ్రెండ్ క్యారెక్టర్స్ తప్ప మొత్తం బాలీవుడ్ క్యారెక్టర్ మొత్తం. అంటే ఎప్పటి నుంచి జరుగుతుంది కదా సార్ మాక్సిమం? అయిపోయిందండి, ఇంకా 15 days ఉంది. కేవలం చెన్నై లవ్ స్టోరీ పోస్ట్ ప్రొడక్షన్ గురించి ఆపాము. విత్ ఇన్ 1 week స్టార్ట్ చేసేసి ఫినిష్ చేస్తాం. ఓకే. కానీ ఎందుకు సార్ హిందీలో తీమని ఇట్లా ఏమన్నా రిక్వైర్మెంట్ వచ్చిందా, లేదంటే ఎందుకు హిందీకి వెళ్ళాల్సి వచ్చింది? అంటే ఇంకా నెక్స్ట్ తెలుగు ప్రాజెక్ట్ కాకుండా నాకు తమిళ్లో తీయాలని చాలా కోరుకునేదండి. బట్ అరవింద్ గారు, ఎస్కేఎన్ ఆ టైంలో వాళ్ళు తీసుకున్న డెసిషన్ ఇది, హిందీలో చేస్తే బాగుంటుంది, ఇది హ్యూజ్ మార్కెట్ ఉంటుంది అన్నారు. సో నన్ను ఒప్పించారు. నాకు ఓకే. హిందీలో అంటే ఇప్పుడు ఎవరెవరు తీసుకున్నారు సార్ క్యారెక్టర్స్? అది అనౌన్స్ చేయలేదు. సో అంటే మాక్సిమం అయిపోయింది అన్నారని మేము అడిగా. ఇంకా అనౌన్స్ చేయలేదు. ఓకే. సో అల్లు అరవింద్ గారు ఎలాంటి, ఆయనకి ఇప్పటి నుంచి ఉన్నారు లైక్ గురువు లాగా చెప్పాలి అంటే కనుక, సో వెరీ ప్రాక్టికల్ ఉంటారు ఆయన, వెరీ ప్రాక్టికల్, వెరీ
ప్యూర్గా మాట్లాడతారు, అవును ఇది ఇట్లా ఉంది ఇది ఇట్లానే ఉంది అని చెప్పి వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ నేను చూసినంత వరకు అరవింద్ గారు. సో ఆయన ఎలాంటి సజెషన్స్ ఇస్తారు, ఏమన్నా కోప్పడుతుంటారా, ఎందుకంత ఆ బడ్జెట్ ఎక్కువ అవుతుంది కదా మీరు చూసుకోవచ్చు, ఇట్లాంటి సజెషన్స్ ఏమైనా ఇస్తారు యాజ్ ఏ ఒక ప్రొడ్యూసర్? అరవింద్ గారు సజెషన్స్ ఖచ్చితంగా ఇస్తారు. అంటే బేబీకి ఒకటే నాకు ఎక్స్పీరియన్స్ బేసిక్గా. తర్వాత చెన్నై లవ్ స్టోరీలో అరవింద్ గారు ఇన్వాల్వ్ అవ్వలేదు. బేబీ టైంలో ఆయన సినిమా చూసి ఆయన ట్రిమ్మింగ్ కొన్ని ఇలా సజెషన్ ఇచ్చారు. ఆ లెంత్ విషయంలో నేను మాట వినలేదు అరవింద్ గారి. కానీ ఆయన కొన్ని బ్లాక్స్ చెప్పారు, ఈ బ్లాక్ నుంచి ఈ బ్లాక్, ఈ బ్లాక్ నుంచి ఎందుకు చెప్పాలి అది అలాగా. మధ్యలో ఒక చిన్న చిన్న బ్యూటిఫుల్ థింగ్స్ ఉన్నాయి, దానివల్ల అమ్మాయి క్యారెక్టర్ పడుతుంది, దానివల్ల అమ్మాయి క్యారెక్టర్ పడుతుంది అనేది అవన్నీ తీసేసాను. ఆ తర్వాత ఆయన చెప్పిన ఇక్కడ నుంచి ఇక్కడ బోర్ కొడుతుంది, ఇక్కడ నుంచి బోర్ కొడుతుంది, అవన్నీ పాటలుగా చేశాను. సో ఆయన మాట అన్నీ వినకపోయినా కొన్ని బ్యూటిఫుల్ సజెషన్స్ అయితే విన్నా. అలాగా ఆఫ్ కోర్స్ లెజెండ్, ఆయన ఎక్స్పీరియన్స్తో ఆయనకి ఇవ్వాలి. అట్ ద సేమ్ టైం నేను నమ్మినవి కూడా ఉంటాయి కదా బలంగా. సో అదే వాళ్ళ మదర్ కాన్వర్జేషన్ కూడా ఏదో సంథింగ్ విజయ్ అది మన ఆనంద్ వరకొండ గారు చనిపోయినప్పుడు వాళ్ళ మదర్ కాన్వర్జేషన్ ఎందుకు ఎవరికీ నచ్చలేదు ఎడిటింగ్ టైంలో. నాకేమో చాలా ఇష్టమైన ట్రాక్ అది. అక్కడ నేను నిలబడ్డాను, ఎవరికి నచ్చలేదు అసలు. ఎందుకు అసలు ఆనంద్ మదర్ క్యారెక్టర్ ఏంటి సినిమాలో, నువ్వేంటి సుస్వాగతం చూసి అది కాపీ కొడదాం అనుకుంటున్నావా? తీసే అసలు ఆ క్యారెక్టర్ లేపి వాడు సినిమాలో నువ్వు ఎడిటింగ్లో మొత్తం లేపేసినా కూడా వాడు అనాథో లేకపోతే ఎవడు ఉన్నాడో లేడో తెలియదు, వాళ్ళిద్దరు ఎదురెదురుగున్నారు, మొత్తం క్యారెక్టర్ వీకే అంటారు. నేను అస్సలు ఒప్పుకోలేదు అనమాట. అదే నాకు తెలిసి సినిమాలో చాలా మంచి అదర్ డైమెన్షన్ ఇచ్చింది ఆ సినిమాకి. అంటే వీడు కూడా ఎంత తప్పులు చేశాడు, ఆ తప్పులు చేసిన దానికి అనుభవించాడు శిక్ష అనేదానికి. కానీ అదైతే నేను చాలా వాళ్ళ మదర్కి చాలా కరెక్ట్ అయ్యాను. ఆవిడకి మాటలు రాకపోవడం, అది ఉన్న కొంచెం అయినా కూడా వాళ్ళ అమ్మ ఏదో ఇవ్వాలని చెప్పి ట్రై చేయడం తనకి, అది మాత్రం నేను చాలా ఏడ్చాను అనమాట నిజంగా. ఆ క్యారెక్టర్ మీరు అన్నట్లు అప్పుడు వాళ్ళకి ఎలా అనిపించిందో తెలియదు కానీ నిజంగానే. ఇప్పుడు మారుతి గారికి కూడా ఆఖరికి మారుతి గారు ఇది ఎక్స్ట్రాడినరీ ఫిలిం అని అందరూ చెప్పేవారు. అందరూ చెప్పారు ఇది వేరే లెవెల్ సినిమా, కల్ట్ సినిమా. కల్ట్ అనే వర్డ్ ఆయన ఫస్ట్ స్టార్ట్ చేసింది. కానీ మదర్ క్యారెక్టర్ నచ్చలేదండి, తీసేసేయి అనేవాడు. రవి చెన్నై లవ్ స్టోరీ డైరెక్టర్ సార్ నచ్చదు, తీసేయండి సార్ అని. ఎస్కే అని తీసేయండి, అరవింద్ గారు తీసేయండి. ఎవరన్నా మీరు మాత్రం నేను అసలు ఒప్పుకోలేదు. అది అట్లానే మంచిగా నేను కాన్ఫిడెంట్గా ఉన్నా, అసలు బాగా వర్కౌట్ అయిపోతుంది. కానీ అల్లు అర్జున్ గారు ఆయన కూడా కరెక్ట్గా మీకు బూస్ట్ అయ్యే టైంకి ఆయన కూడా ఈవెంట్కి యాడ్ అయ్యారు. దాని తర్వాత కూడా ఇంకా హైగా ఇంకా రన్ అవుతూ వచ్చింది. ఆ తర్వాత చాలా ప్లస్ అయింది అల్లు అర్జున్ గారు ఆ టైంలో ఈవెంట్ రావడం, కానీ ఆయన మాట్లాడడం, వైష్ణవి చైతన్య గురించి మాట్లాడడం. నేను అప్పుడే అనుకున్నాను ఏ అమ్మాయి ఇట్లా అని చెప్పేసి అనేది. ఎవ్రీథింగ్ మాకు గుర్తుంది. యాక్చువల్లీ చాలా సేపు మాట్లాడారు ఆయన. ఆ ఫంక్షన్లో చెప్పిన ఒక మాట నాకు బాగా గుర్తుండిపోయింది. అందరు అవార్డులు తీసుకుంటుంటే మన తెలుగు అమ్మాయి అవార్డు తీసుకోవడానికి రావట్లేదు, రావాలి ఇప్పుడు కూడా క్యారెక్టర్స్ మన తెలుగు నుంచి చాలామంది రావాలి. చాలామంది అంటారు మేము చెప్పడం అయితే చెప్తారు కానీ మీ సినిమాల్లో పెట్టుకోవచ్చుగా అది ఇది అని. అవి కొన్ని బడ్జెట్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల మేము అక్కడ వరకు అన్నీ మాకు అవ్వాలని చెప్పి మేము పెట్టట్లేదు తప్ప అందరు రావాలి, మన తెలుగు వాళ్ళు రావాలి అని చెప్పి ఆ రోజు చాలాసేపు మాట్లాడారు. సో ఆయన ఎలాంటి సినిమా చూసిన తర్వాత మీకు ఇచ్చిన కాంప్లిమెంట్స్ ఏంటంటే అల్లు అర్జున్ గారి సపోర్ట్ ఎట్లా ఉంటుంది? అల్లు అర్జున్ గారు నాకు హృదయకాలం నుంచి నేను గీతా ఆర్ట్స్ ట్రావెల్ అవుతున్నాను. తర్వాత అంటే ఆ టైంలో శిరీష్ గారితో సినిమా చేద్దాం అన్నట్లుగా అప్పటి నుంచి. సో అల్లు అర్జున్ గారికి హృదయకాలం అంటే చాలా ఇష్టం ఇప్పటి నుంచి. మెయిన్ కలర్ ఫోటోకి ఆయన విపరీతంగా నచ్చింది కలర్ ఫోటో. అప్పుడు ఆఫీస్కి పిలిచి కంగ్రాచులేట్ చేయటం అనేది, ఆ విజువల్స్ సాలిడ్గా బయటకు వెళ్ళి సినిమాకి మంచి హైప్ వచ్చింది. బేబీ ఇంకా ఆయనకు ఆల్ టైమ్ ఫేవరెట్. ఆయన ఈ రోజుకి కూడా బేబీ మాట్లాడితే ఊగిపోతుంటారు అన్నమాట. సో దానికే వచ్చి దాదాపు 35 minutes స్పీచ్ ఆ రోజు. అక్కడే ఎప్పుడు కలిసినా కూడా రాజేష్ నువ్వు ఏ కథ రాసినా ఊరికే
నాకు చెప్తురు నువ్వు నెక్స్ట్ డైరెక్షన్ చేస్తున్నా ఇంకేం థాట్ వచ్చినా కూడా చెప్పు నాకు, ఎందుకంటే నాకు వినాలనిపిస్తుంటుంది, నువ్వు ఎలా రాస్తావు, ఏంటి నీ థాట్స్ అనేది. ఆ, ఇప్పుడు ఐ థింక్ చెన్నైలో స్టోరీ నిన్న నేను కలిశాను, ఐ థింక్ నేను కాసేపట్లో చూస్తాను అనుకుంటాను. ఆయన ఈగర్లీ వెయిటింగ్ ఆ రెస్పాన్స్ గురించి. రెస్పాన్స్ గురించి సార్, అసలు కలర్ ఫోటో ఎంత, అసలు ఎందుకు సార్ మీరు ఎందుకు ఆడియన్స్ అట్లా ఏడిపిస్తూ ఉంటారు? నాకు నిజంగా ఇది కూడా ఒక క్వశ్చన్ ఉండిపోయింది సీరియస్లీ. నేను ఎంత ఏడ్చానంటే కలర్ ఫోటో ఎందుకు సార్ అంత ఏడ్పించారు మీరు అసలుకి? నిజంగా సుహాస్ గారిని అయితే అసలు నేను ఒక ఫోటో కూడా లేకుండా చేశారు సార్ మీరు. అసలు నేను అది ఇప్పుడు నాకున్న రీగ్రెట్, అసలుకి మీరు కనిపిస్తారు అడగాలి. నాకు ఎంత కోపం ఉండిపోయిందంటే ఒక ఫోటో కూడా లేదు సార్, కనీసం ఆ మనిషి చనిపోయింది ఆ ఫోటో కూడా మీరు చూపించలేదు చూసారా అసలుకి. నాకు అసలు చాలా లోపల ఉండిపోయింది సార్ ఆ సినిమా చూసినప్పుడు, ఎంత ఏడ్చాను. ఒక్క ఫోటో అట్లీస్ట్ ఒక క్యారెక్టర్ అంటే అతను లేడు, ఆ ఫోటో కూడా ఎందుకు సార్ మీరు ఉంచలేకపోయారు లాస్ట్ లో అసలుకి? మరి 6 ఏళ్ల తర్వాత కూడా సినిమా గుర్తుంది కదా, దానివల్ల ఇక గుర్తుంది. మరి తప్పదు, ఇంకా ఇంటెన్స్ ఫిలిం ఆ మాత్రం ఉండాలి. ఇది అసలు మామూలు ఇంటెన్స్ కాదు సార్ అసలుకి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ దాంట్లో నేను సర్ప్రైజ్ అయ్యింది వాళ్ళిద్దరూ డిఫరెంట్ కలర్స్ ఉండి కానీ ఇంకొకటి కానీ అది పక్కన పెడితే సునీల్ గారి క్యారెక్టర్ స్ట్రీమ్, అసలు నేను ఆయన అలా ఊహించుకోలేదు నేను ఫస్ట్ టైం. ఆయన అలా చూసినప్పుడు అసలు మీకు ఎగ్జాక్ట్గా ఆ టైంలో అసలు ఎలాంటి కాంప్లిమెంట్స్ వచ్చినాయి సార్ చెప్పండి అసలుకి? అదే సునీల్ క్యారెక్టర్ అంతా క్యారెక్టర్ డిజైన్, హీరో హీరోయిన్ పక్కన పెడితే క్యారెక్టర్ డిజైన్ అంతా సందీప్ రాజ్ చేసుకున్నాడు. సో ఆ క్రెడిట్లు నేను తీసుకోవడం బాగోదు, కానీ సునీల్ గారితో విలన్ చేయించాలి అనుకోవటం పుష్ప కంటే ముందు మేమే చేసాం. ఫస్ట్ సునీల్ గారిని విలన్ అనుకున్నది మేమే, ఆ తర్వాత రవితేజ గారి ఫిలిం ఏదో మొత్తానికి ఆ టైంలో అనుకొని చేసాము. చాలా సాలిడ్గా వర్క్ అయింది అసలు సినిమాలు. నాకు అసలు అది ఇప్పటికీ ఆ షార్ట్స్ చూస్తున్నప్పుడు ఆ సుహాస్ గారి యాక్టింగ్కి ఆ సినిమా మొత్తం కూడా కాదు, ఒక 2-3 సీన్లు చూస్తే చాలు అసలుకి ఎంత ఏడుపు వచ్చేస్తుంది అంటే అసలుకి ఆ సీన్లకి. అండ్ తన యూఎస్ నుంచి వచ్చినప్పుడు తన కాన్వర్జేషన్ కానీ, నాకు అసలు సుహాస్ చాయ్ బిస్కెట్ వీడియోలు చూస్తుంటేనే నాకు ఈ కథ ఇలా తన్నుకొచ్చేస్తానంట. బేసిక్గా ఈ కథ నేను చెప్పాలని నాకు ఇంటర్మీడియట్ అప్పటి నుంచే నాకు ఉండింది, నేను ఇంటర్ చదువుకునేటప్పుడే. అసలు ఆ ఫేస్లో ఎక్కడో ఏదో అమాయకత్వము, అసలు మనోడు కొంచెం మేరా నామ్ జోకర్ ఈ కైండ్ ఆఫ్ సినిమాలు మనోడి మీద విపరీతంగా పడంటే నేను హీరో ఏంటన్నా అని నమ్మేవాడు కాదు అసలు. నేను ఒక రెమ్యూనరేషన్ నెల రోజులకి సరిపడా ఒక రెమ్యూనరేషన్ అతనికి ఇస్తే, అన్న ఇప్పుడు నాకు హీరో అవటం వల్ల నా సినిమాకి పోతే నా పరిస్థితి ఏంటి, ఇప్పుడు నెక్స్ట్ నాకేం హామీ ఇస్తావంటే అప్పుడు అతనికి కూడా మళ్ళీ ప్రామిస్లు చేసి ఆ హీరో చేశాను అనమాట. అతను కూడా నమ్మలేదు తను హీరో అంటే. ఓకే, అందరికి ప్రామిసులు చేసి మీరు ఒకవేళ మీ సినిమా ఈ సినిమా పోతే మళ్ళీ 2 సినిమాలు తీస్తాను, బట్ అందరు చూడని కూడా మీరు చూస్తారా సార్? అది చూడడం కూడా తెలుస్తుంది, చాలా మంది డైరెక్టర్లకు ఉంటుంది, గట్ ఫీలింగే కదండి మనకి మెయిన్. అండ్ హీరోయిన్ చాందిని చౌదరి అసలుకి తన యాక్టింగ్ కానీ స్టార్టింగ్ చూసినప్పుడు చనిపోయినప్పుడు తను వచ్చినప్పుడు తన రియాక్షన్ చూసి అది అప్పుడు తెలియదు కదా, ఏంటి ఇట్లా ఉంది, ఇలా డిజైన్ చేశారు క్యారెక్టర్, ఇట్లా ఉంది ఏంటి అని చెప్పేసి. బట్ వన్స్ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళిన తర్వాత కానీ ఇంత ఉందా అనిపించింది. కానీ నాకు ఎప్పుడు ఆ సినిమా చూసినా కూడా నాకు లైఫ్లో అదే ఆ సినిమా మీద మీ మీద ఉండే కోపం ఏంటంటే, అరే ఒక్క ఫోటో అయినా ఉండేయచ్చు కదా, అరే హీరోనే లేకుండా చేసి ఒక్క ఫోటో ఉంటే బాగుంటుంది కదా, ఒక్క ఫోటో. ఆ దండ చూసి నేను అమ్మ ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఆ ఏడ్చింది చూసి అసలు నాకు ఆ విజువల్ అలా అప్పటికి స్టిల్ అట్లా ఉండిపోయింది అసలు అది. బట్ అమ్మాయి పెయింట్ వేసుకుంది కదా లాస్ట్లో, ఫోటో వేసుకుంది కదా, అదే కలర్ ఫోటో టైటిల్ అదే లేదు సార్. బట్ కానీ అది కూడా అసలుకి అవసరం అసలు. కానీ మీలో ఇంత డెప్త్ ఉందని ఆ సినిమా వచ్చే వరకు ఎవరికి తెలియదు. మీరు ఏదో కామెడీ చేస్తున్నారు ఇట్లా అని అనుకున్నారు, కానీ మీరు అసలు ఇంత ఎమోషనల్. అరవింద్ గారు ఇప్పుడు కూడా చెప్పారు, ఇటు చూడడానికి అదలా కనిపిస్తారు కానీ చాలా లోపల చాలా డెప్త్ ఉందని. ఇదేనా తీసిందే అనిపిస్తుంటది అంట ఆయనకి కూడా, ఇప్పుడు కూడా అనిపిస్తుంది అంట. చెప్పారా సార్ ఇప్పుడు అరవింద్ గారు అట్లా? చాలా ప్రెస్, ఆయన స్టేజ్ మీద చెప్పారు ఆయన, అసలు మనిషి చూడడానికి ఇలా ఉంటాడు ఏమేమి రాస్తాడు, నిజమేనా ఇది అసలు ఎక్కడి నుంచి పట్టుకొస్తున్నాడా అనిపిస్తుంది అంటారు ఆయన.
సార్ మీరు అంతా ఓపెన్ అవ్వరు కదా సార్, మీరు చాలా ఇంట్రోవర్ట్ కదా. ఇంట్రోవర్ట్ క్లోజ్ పీపుల్తో చాలా క్లోజ్గా ఉంటాను, బయట వాళ్ళతో కలవను అంతే. కానీ చాలా మంది దీంట్లో అంటే చెన్నై లవ్ స్టోరీకి వస్తే కనుక హీరోయిన్ చెప్పులు తుడవడానికి మీరు ఆ నేరేషన్ చెప్పినప్పుడు కిరణ్ అబ్బవరం గారు ఏమన్నా అబ్జెక్షన్ చెప్పడం కానీ, అంటే నేను అది చూసినప్పుడు అంత స్టేజ్లో కాకా అని ఇంత పెద్ద హిట్ కొట్టిన ఒక స్టారు తన హీరోయిన్కి అట్లా ఇవ్వడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మామూలుగానే ఒప్పుకోకపోయినా మేల్ డామినేటింగ్ సొసైటీ, అది మీరు ఒప్పుకోకపోయినా జనరల్గా మేల్ డామినేటింగ్ సొసైటీలో మనం ఉన్న సొసైటీలో ఒక అమ్మాయికి అట్లా చెప్పులు తుడిచి ఇవ్వడం అనేది ఒక చిన్న ఆర్టిస్ట్ చేయడానికి పెద్ద ఒప్పుకోరు. బట్ అట్లాంటిది మీరు స్టోరీ నేరేట్ చేసినప్పుడు కిరణ్ అబ్బవరం గారు ఏమైనా అబ్జెక్షన్ అని చెప్పారా సార్? అస్సలు ఏది లేదు, ఆయన చెప్పాడు క్లియర్లీ, రాజేష్ గారు మీకు ఏమనిపిస్తుందో అది చేయండి. యూజువల్గా ఆయన ఇన్వాల్వ్ అవుతారు, ఏం జరుగుతుంది షూటింగ్, ఈరోజు ఏంటి సీన్స్, ముందు సీన్ పేపర్ ఇవ్వాలి, గుడ్ క్వాలిటీస్ అవన్నీ. నేను చెప్పాను కొద్దిగా మా స్టైల్ డిఫరెంట్ ఉంటుంది సార్, నేను రాస్తానే ఉంటాం, ఇట్లాగా మారుతుండొచ్చు స్క్రిప్ట్ కూడా, మీరు మమ్మల్ని నమ్మి చేసేసేయాలండి అంటే. నేను సెట్కి నా కెరియర్లో ఫస్ట్ సినిమా ఉంది, నేను సెట్కి వచ్చి ప్యాకప్ అయిపోయే వరకు నేను ఏం మాట్లాడి మీరు చెప్పింది చేసుకెళ్ళిపోతానని అంతే. గౌరీప్రియ పేరు ఫస్ట్ పడుతుంది, కిరణ్ అబ్బవరం పేరు అబ్బవరం నెక్స్ట్ పడుతుంది. ఇంకా అవును, యాక్చువల్గా క్వశ్చన్ నేను అడుగుదాం అనుకున్నాను. వరకు అసలు ఎక్కడ ఎప్పుడు ఏ సినిమాలో ఉండదు హీరోయిన్ పేరు పడ్డం. పోస్టర్స్ లో కూడా గౌరీప్రియ కిరణ్ అబ్బవరం పడుతుంది. ఐ థింక్ గ్రేట్ మనసు ఉండాలి దానికి. సో చాలా మంది సార్, నేను రీసెంట్గా మొన్న సక్సెస్ మీట్కి వచ్చినప్పుడు మీ దగ్గర ఒక బైట్ తీసుకున్నాను నేను, సార్ ఇట్లా సినిమా ఇట్లా ఉంది అన్నప్పుడు చాలా మంది కింద కామెంట్స్ అందరూ చాలా పాజిటివ్గా, లేదు వాళ్ళకి నచ్చిపోతే మనకి నచ్చాలి ఇట్లా చాలా మంది పెట్టారు. బట్ నాకు క్లోజ్ సర్కిల్లో కొంతమంది ఒపీనియన్, నా ఫ్రెండ్స్ కానీ కొంతమంది షేర్ చేసుకున్న వాళ్ళు అందరూ ఏమన్నారంటే కిరణ్ అబ్బవరంకి ఆ క్యారెక్టర్లో సినిమా డైరెక్ట్ చేయడం అనేది తన డ్రీమ్ కదా, ఎప్పుడైతే తను చనిపోయి మళ్ళీ తనకి కనిపించడం స్టార్ట్ చేశారో గౌరీ తన డైరెక్షన్ చేస్తే ఎట్లా ఉండేది, అలా ఎందుకని అనిపించలేదు, అది అందరూ ఎక్స్పెక్ట్ చేశారు సార్. మీరేమంటారు దీనికి, మీ గురించి మీ దాకేమన్నా వచ్చిందా ఇలా తను చేస్తే బాగుంటుందని? నాకు ఒక 5-6 అమ్మాయిలు చెప్పుంటారు ఈ సజెషన్, ఎందుకో ఆడవాళ్ళకి ఎందుకు వచ్చిందో ఈ సజెషన్. డైరెక్షన్ అంత ఈజీ కాదండి, అంటే నేను చెప్పేది ఆడవాళ్ళ గురించి కాదంటే ఎవరో ర్యాండమ్ పర్సన్ వచ్చేసి సినిమా డైరెక్షన్ చేయలేరు కదా, వాడికంటే క్రాఫ్ట్ తెలుసు. వాళ్ళిద్దరు అసిస్టెంట్ డైరెక్టర్లు అయితే ఇద్దరు, ఇప్పుడు గౌరీ ఒక అసిస్టెంట్ డైరెక్టర్, గౌరీ ఒక కో డైరెక్టర్ అయితే సరే వాడి స్క్రిప్ట్ ఈ అమ్మాయి డైరెక్ట్ చేయొచ్చు అనుకోవచ్చు. లాజిక్ సైడ్ కూడా ఊరికే సడన్గా ఈ అమ్మాయి ప్రొఫెషన్ పక్కన పెట్టి సాఫ్ట్వేర్ జాబ్ వదిలేసి వీడి కోసం సినిమా డైరెక్ట్ చేసిందంటే బాగోదు, లాజిక్ కొట్టేస్తుంది. అవును సార్, సరే పై నుంచి తిరిగి రావడానికి అది లాజిక్ ఉందారా అంటే నాకు నేను చెప్పలేను దానికి. కాదు సార్, అంటే ఇప్పుడు తన పక్క నుండి చెప్తూ ఉంటాడు కదా, యాజ్ అలా చేస్తే అంటే మేబీ తన డైరెక్షన్ అనేది తన డ్రీమ్ కదా, ఎండ్ ఆఫ్ ద డే తను డైరెక్టర్ అవ్వాలి అనేది తన డ్రీమ్ కదా. అట్లా చాలా మంది ఒక 4-5 మెంబర్స్ ఎందుకు సాయిరేష్ గారు ఇట్లా చేయలేదు అని చెప్పి అన్నప్పుడు, ఇట్లా మీరు పాడ్కాస్ట్ ఇట్లా వస్తున్నారు అన్నప్పుడు ఈ డౌట్ అడగండి ఒకసారి మీరు అన్నారనమాట. అందుకే నేను క్వశ్చన్, మనకి తెలియకుండానే ఆ పేరు రావడం అనేది నాకు హై ఇచ్చింది, వాడి పేరు అట్లా చూసుకోవటం అనేది వర్కౌట్ అనిపించింది అంతే. అండ్ నెక్స్ట్ త్రిగుణం, అసలుకి తను నిజంగా ఏదో జస్ట్ వచ్చి వెళ్ళిపోయే క్యారెక్టర్, ఫస్ట్ నుంచి కూడా లవర్ అని చూపిస్తుంటే ఏదో వచ్చి వెళ్ళిపోతుంది అనుకున్నాం, కానీ తన క్యారెక్టర్ మేబీ తను కాకుండా ఇంకొకళ్ళు పెడితే బాగుండదేమో అనిపిస్తుంది చూసిన తర్వాత. అసలు ఎంత అసలుకి అది పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అంటారు కదా, ఒక దానిలో అంత కరెక్ట్ గా తను అనిపించాడు. తను ఇంతకు ముందు సినిమాలు మేము చాలా, మాకు మంచి ట్రావెల్ ఉంది కానీ బట్ సిన్సియర్లీ నాకు అవన్నీ ఇది చూసిన తర్వాత అవన్నీ గుర్తు రావట్లేదు నాకు. నేను ప్రామిస్ చేశాను మనోడికి, నీకు చెడ్డ పేరు తీసుకురాను, నాకు ఫ్రెండ్ యాక్చువల్లీ, నీకు మంచిగా నీ కెరియర్లో మంచి సినిమా ఇస్తాను భయ్య, నన్ను నమ్ము అని చెప్పాను. ఆ క్యారెక్టర్ రాసినప్పుడు కూడా చాలా కేర్ఫుల్గా రాశాం. అతను వాడికి చాలామంది అమ్మాయిలకి తెలుస్తుంటుంది పెళ్ళికి ముందు కోల్డ్ ఫీటా ఏమంటారు కదా, అట్లా ఆడికి అనిపించింది. ఆడు వెళ్ళాడు, ఒక జర్నీ టైంలో తెలిసింది ఆ డెసిషన్ రాంగ్ అనేది. బ్యూటిఫుల్ రోల్, పర్ఫెక్ట్గా సెట్ అయ్యాడు, బాగా చేశాడు. కానీ గౌరీప్రియ ఫస్ట్ క్యారెక్టర్ చెప్పినప్పుడు స్టార్టింగ్ నుంచి డ్రింకింగ్లోనే చూపిస్తారు అసలు మీరు, సో అంటే ఆ పెయిన్ చూపించడానికి వాటర్, బట్ కానీ ఇప్పుడు వరకు ఎప్పుడు
అమ్మాయిది ఎక్కడో లాస్ట్ లోనో ఏదో ఎండ్లో ఒక్కసారి అట్లా చూపిస్తారు తప్ప రూట్ దగ్గర నుంచి అలానే చూపించినప్పుడు ఆ సీన్ అలా అమ్మాయికి చెప్పినప్పుడు కానీ లేదు మీరు ఎస్కేఎన్ గారితో కానీ ఎవరైనా షేర్ చేసుకున్నప్పుడు కానీ స్టార్టింగ్ నుంచి అమ్మాయి అంటేనే మామూలుగా మన దీనిలో హ్యాపీగా మంచి ఒక లవ్ మ్యూజిక్, ఒక మంచి కాస్ట్యూమ్తో ఇట్లా ఒక ఎలివేషన్స్తో మంచి ఫ్లవర్స్ అలా పడుతూ ఇలాంటివన్నీ చూస్తుంటాం కదా జనరల్గా. సో అలాంటి క్యారెక్టర్ మీరు డిజైన్ చేసినప్పుడు కానీ చెప్పినప్పుడు కానీ ఎవరు ఏం నాకు అబ్జెక్షన్ చెప్పలేదా సార్? నాకు ఆ డౌట్ ఉండిపోయింది చూసినప్పుడు. ఏం లేదు అసలు గౌరీ అసలు సార్ నాకు కథ అంతా అయిన తర్వాత షాక్లో ఉంది. నాకు ఒక మలయాళం సినిమా వచ్చింది, పెద్ద సినిమా అని ఒక డీటెయిల్స్ చెప్పింది. వాళ్ళకి నవంబర్ నుంచి కొంచెం డేట్లు ఇవ్వాలి, నేను 10 లక్షలు అడ్వాన్స్ కూడా తీసుకున్నా. కానీ నేను ఆ 10 లక్షలు నేను ఇచ్చేస్తా, క్యాన్సిల్ చేస్తావా అన్నా. సో ఆ పిల్లకి ఎంత నచ్చిందంటే డన్ సార్ అని చెప్పేసి మీరేం ఇవ్వక్కర్లేదు రిటర్న్, నేనే అడ్వాన్స్ రిటర్న్ ఇచ్చేస్తానని ఆ సినిమా కూడా వదిలేసుకుంది. సో ఆ అమ్మాయికి ఆ క్యారెక్టర్ అలాగా తాగి దాంట్లో లాస్ట్ అయిపోవడం, దాని నుంచి బయటికి రావటం, ఇవన్నీ అమ్మాయికి విపరీతంగా హై ఇచ్చింది. ఇమ్మీడియట్లీ అస్సలు కథ విన్న అరగంటలో ఎగురుకుంటూ వెళ్ళిపోయింది పద్మారావు నగర్ ఆ పిల్ల. అంటే రిజెక్ట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు హీరోయిన్స్. మాకు బాబాయ్ అసలు ఆల్కహాలిక్ ఏంటి, తాగడం ఏంటి, మందు షాప్ వండుకోవడం ఏంటి, కానీ అది ఏమో అందులో నేను చూసాను చాలా మంది పాప సిన్సియర్గా ప్రేమించి అట్లాగా అబ్బాయిలు ఎలా ఉన్నారో అమ్మాయిలు కూడా అంతే పెయిన్లో ఉంటారు. వాళ్ళకి మరి వాళ్ళకి సపరేట్గా హార్లిక్స్ అమ్మారు కదా, వాళ్ళైనా కూడా ఆల్కహాల్ తాగాలి. కానీ సొసైటీ ఒప్పుకోదు కదా సొసైటీ ఎందుకు ఒప్పుకోదండి? లేదు జనరల్ సొసైటీ ఒప్పుకోరేమో కానీ ఏమో నేనైతే నేను నా ఫ్రెండ్స్ అయితే ఐఎమ్ అబ్సల్యూట్లీ ఓకే. కాదు సార్, అంటే జనరల్గా ఆ క్యారెక్టర్ నిజంగా ఎంతమంది అమ్మాయిలు కనెక్ట్ అయ్యారు అంటే లిటరల్గా నాకు కిరణ్ అబ్బవరం గారి ఫ్యూనల్ దగ్గర రింగ్ పడేసి కోపంగా వెళ్ళిపోతా చూసారా అసలుకి. అదొకటి అసలు నాకు ఎందుకు వెళ్ళిపోయారా నువ్వు, అది అసలుకి ఆ సీన్ కానీ లాస్ట్లో ఆ రింగ్ తను పడేసి వెళ్ళిపోవడం కానీ అసలుకి ప్రతి సీను అందరూ చాలా మంది అమ్మాయిలు ఈ సినిమా తీయాలి అనుకోవటానికి నాకు హై ఇచ్చింది. అది ఫస్ట్ ఇంటర్వెల్ షార్ట్లు పుట్టిన తర్వాత ఒక అమ్మాయి ఇట్లా తాగుడు మానేసిన అమ్మాయి మళ్ళీ ఒక వైన్ షాప్కి వెళ్ళి తాగి ఆ బాటిల్ పట్టుకొని శ్మశానంలోకి ఎంటర్ అయ్యి ఇప్పుడు నువ్వు కావాలి రారా నాకు ఇప్పుడు అని చెప్పాలి అని నాకు ఇట్లా ఆ థాట్ వస్తుంటేనే ఇదే నేను నెక్స్ట్ అయిపోయే సినిమా అనిపించింది అనమాట. ఎప్పుడెప్పుడు ఆ షార్ట్ ఆ రోజు షూటింగ్ జరుగుతుందని ఎక్సైటెడ్గా ఉండేవాడిని. ఈరోజు యునానిమస్గా సినిమా నచ్చిన వాళ్ళకి అందరికీ ఆ సీను గౌరీ పెర్ఫార్మెన్స్ అందరికి యునానిమస్గా నచ్చింది. అసలు నేను ఫస్ట్ మిమ్మల్ని కలవంగానే అదే చెప్పాను, గౌరీ గారికి కూడా నేను అదే చెప్పాను. ఆ సీన్లో మీరు ఎంత బాగా చేశారంటే ఇంకొకరిని ఊహించుకోలేకపోయాం. అలా బ్లడ్ అట్లా వెళ్ళడం కానీ అట్లా బాటిల్తో కొట్టడం కానీ ఎందుకురా మళ్ళీ నా లైఫ్లో ఇట్లా అసలు ఇది బేసిక్గా ఓవర్గా అనిపించిద్దేమో నేను అని ఇలా పెడుతున్నప్పుడు ఆ సీన్కి వచ్చినప్పుడు ఓవర్గా అనిపించిద్దేమో అని అనుకున్నాను. బట్ మీరు నమ్మరు 0.1% కూడా గౌరీ గారిది ఒక్క 1% కూడా ఎక్కడ ఓవర్ అనిపించింది. ఎంత మన పక్కింటి అమ్మాయో మన ఫ్రెండో నిజంగా లైఫ్లో ఇంత స్ట్రగుల్ ఫేస్ చేస్తుందో అన్నట్లు అనిపించింది. ఆ సీన్ మాత్రం అసలుకి అదే కాదు, త్రోట్ తన ఉండడం కానీ తను క్యారీ అవ్వడం కానీ అసలుకి అది అసలు మధ్యలో కామెడీ కూడా కిరణ్ అబ్బవరం గారి వాళ్ళే మూవ్ అని అయిపోయింది, మనోడితో కూడా మూవ్. వీళ్ళందరూ ఎక్కడ ఏది మిస్ అవ్వాలి కంటెంట్లో, కామెడీ కానీ ఇది కానీ. అండ్ ఇంకొకటి బాగా కనెక్ట్ అయింది ఎక్కడంటే ఆఫీస్ తను వచ్చి ఏం పర్లేదు నేను ఉన్నాను అన్నప్పుడు లీనెస్ తీసుకున్నావు నువ్వు, ఇప్పుడు నీకు ఛాన్స్ ఉంటుంది అనుకున్నా. అక్కడ రియాక్ట్ అయిన ఇది నాకు బాగా అనిపించింది. నాకనే చాలామంది కనెక్ట్ అయ్యారు ఆ పాయింట్కి. ఆఫీస్లో ఆ అట్మాస్ఫియర్లో నిజంగానే వాళ్ళు ఏదో బాధలో ఉంటేనో ఇంకొకటి ఏదో నీకు ఏదో ఛాన్స్ ఉంటుంది అనుకున్నావా తీసుకొని జాబ్ అని ఇట్లా ఐడి ఇసిరేసినప్పుడు అరే ఇది కదరా సీను. ఆ దీనికి చాలా ఎంజాయ్ చేశాను ఆ సీన్కి. నేనే కాదు చాలా మంది అమ్మాయిలు ఇలా కనెక్ట్ అయిన వాళ్ళు జనరల్గా మేము మాట్లాడుతున్నప్పుడు మా గర్ల్ సర్కిల్లో కానీ అంతే కదా నిజంగా అట్లా ఇసిరి కొట్టేసి రా పాపం వాళ్ళ లైఫ్లో చేయలేకపోయినా అట్లీస్ట్
వాళ్ళకు ఉంటుంది కదా అట్లీస్ట్ ఒక డ్రీమ్, అలా ఐడి కార్డ్ అలా మొహాన్ని ఇసిరికొట్టి రావాలి ఆ సిచ్యువేషన్ అట్లా వచ్చినప్పుడు ఎప్పుడైనా అని. బట్ అది చాలా మాక్సిమం చూస్తే దీనికి అమ్మాయిలే ఎక్కువ కరెక్ట్ అయ్యారు. అవును, నిన్నెవరో మీరు చెప్పిన దానికి ఇంకో వర్షన్ చెప్పారు. ఎవరో ఒక ముగ్గురు ఆడాళ్ళు ఇలా సెల్ఫీ వీడియో తీసుకొని షూస్ సిగ్గు తెచ్చుకోండి సినిమా చూసి, ఆ చచ్చిపోయినా కూడా నెక్లెస్ కొనిచ్చాడు. సిగ్గు తెచ్చుకోవడం, ఈ సినిమాలో ఈ పాయింట్ కూడా ఉందా అనుకున్నా నేను. అవును నిజంగానే చనిపోయిన తర్వాత కూడా తన ఆట బతుకుండే ఏం కొంటున్నారు మీరు. ఓకే, ఇదేదో కనెక్ట్ అయింది వీళ్ళకి అనుకున్నా. సూపర్. అండ్ కిరణ్ అబ్బవరం గారు, మెయిన్ ఈ క్వశ్చన్ నేను మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాను. కిరణ్ అబ్బవరం గారికి స్టోరీ చెప్తున్నప్పుడు తన బ్రదర్ లైఫ్ లో జరిగిన స్టోరీ తన దగ్గరకు వచ్చింది అని చెప్పి అన్నారు సార్. అసలు షాకర్. నేను నిన్న విన్నాను, నాకు కూడా కళ్ళల్లో నీళ్ళు తిరిగింది. అసలుకి వాళ్ళ లైఫ్ లో అది నిజంగా జరిగింది అని చెప్పి అది ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే అసలుకి నా స్ట్రెచ్చర్ మీద ఉన్నప్పుడు నేను ఆ సీన్ ఎడిటింగ్లో చూస్తే, నేను షూటింగ్కి వెళ్ళలేదు ఆ రోజు, ఎట్లా చేశాడని అనిపించింది. అంటే నువ్వు యాక్సిడెంట్ అయ్యి ఎలా అయినా పడి ఉండొచ్చు, చాలా ఏదో ఒళ్ళు జలదరిచ్చేలాగా ఉంటుంది ఆ షాట్. యాక్చువల్లీ మేబీ అంత రియల్ లైఫ్లో అదైనా ఎఫెక్ట్ అయిన థింగ్ ఆ రోజు స్క్రీన్ యాక్ట్ చేసినట్టున్నారు తను. చెప్పినప్పుడు కూడా అసలు మా బ్రదర్ సిచ్యువేషన్ నాకు నిజంగా సీరియస్గా అదే స్నాక్స్ తీసుకురావడానికి వెళ్ళి మళ్ళీ ఆ స్టిచ్చర్లో అట్లా చూడడం, ఆ లాస్ట్ ఆ హ్యాండ్. కానీ సార్ మీకు ఆ సిచ్యువేషన్లో జనరల్గా టెన్షన్ పడిపోతానో ఇంకొకటో అనుకుంటారు. బట్ మీరు ఎందుకు సార్ ఆ సిచ్యువేషన్లో మీరు అది పెట్టాల్సి వచ్చింది అంటే వై అంటే ఏం చెప్తారు సార్? బేసికల్లీ టు కనెక్ట్ ఇట్, అంటే నేను వదలను అనే ఒక మూమెంట్ గురించి. అది రవి రాసిన సీన్ అండి యాక్చువల్లీ. అంటే నేను వెళ్ళేటప్పుడు కూడా నేను ప్రేమిస్తున్నానని ఒక ఎలా చెప్తాడు వాడు, మాట్లాడే ఇదిలో లేడు. సో అలా అయినా ఇప్పటికి కూడా నిన్నే ప్రేమిస్తున్నాను అని చెప్పి చనిపోయాడు అనుకుంటే, చనిపోయినా కూడా నేను వదలను అని ఆ పట్టుకోవటంలో కన్వే చేయటంలో డీల్ చేసిన సీన్ అది. అసలుకి ఎంత ఏడ్చా అంటే అసలుకి మామూలుగా ఏడవలేదు. అసలుకి మొత్తం నా కళ్ళు అయితే ఉబ్బిపోయినాయి. నైట్ 11 o'clock ఏమో అయింది, మేము జర్నలిస్ట్ ప్రీమియర్ వేస్తారు కదా మాకు. అది అసలుకి ఎంత ఏడ్చామంటే అంత ఏడ్చాము. అసలుకి కిరణ్ అబ్బవరం గారి దగ్గర నుంచే స్టార్ట్ చేసుకుంటేనే అప్పటికి ఓకే అమ్మయ్య కొంచెం హ్యాపీ లైఫ్, వీళ్ళిద్దరు ఉన్నారు, ఓకే ఫైన్ ఇలా రన్ అవుతుందన్న టైంలో అసలుకి మామూలుగా అసలు ఏడిపించలేదు, ఫుల్ ఏడిపిస్తూనే ఉన్నారు అసలుకి త్రూ అవుట్. ఎంత పాజిటివ్ వచ్చిందో నెగిటివ్ కూడా మీది అంతే ఉంది చూసుకుంటే కనుక. అంటే కల్ట్ క్లాసిక్ అని వాళ్ళే పెట్టేసుకున్నారు. కల్ట్ క్లాసిక్ అని ఎవరు చెప్పారు? సినిమా రిలీజ్ అవ్వక ముందు నుంచే కల్ట్ క్లాసిక్ అని చెప్తున్నారు. కావాలని చెప్పేసి ఎవరైనా నెగిటివ్ రివ్యూ రాస్తే సాయిరాజేష్ గారు తిడతారు మమ్మల్ని, ఇట్లా అని చెప్పేసి చాలా వచ్చింది. సో మీరు అంత కోపం తెచ్చి అంత ఏమైంది సార్? ఎందుకు అలాగ రియాక్ట్ అవ్వాల్సి? మామూలుగా నేను మిమ్మల్ని అడుగుతున్నా, నేను ఏమన్నాను? మామూలుగా చెప్పుతో కొడతాను అనేది నేను విన్నాను. చెప్పుతో కొడతాను, అది నా వాయిసే. నా వాయిసే అది. ఓకే, మీ వాయిస్? నా వాయిసే అది, నా వాయిసే. ఎవడైనా సరే చెప్పుతో కొడతాను అన్నాను. అంటే నేను ఎవరిని జర్నలిస్టులు అన్నానా? లేదు, లైక్ పలానా వ్యక్తిని అన్నా. ఆ వ్యక్తి ఎవరో అందరికీ తెలుసు, ఊరివన్. సో దాన్ని ఎలా అంటే అందరు కాదులే పాపం, మరి ఒక 4-5 ఎలా తయారు చేశారంటే, సినిమా గురించి నెగిటివ్ రాస్తే చెప్పుతో కొడతా అంటున్నా సాయి రాజేష్. నో, నా సినిమా గురించి రాసినా రాయకపోయినా ఆయన చెప్పుతో కొడతాను నేను. ఓకే, దట్ ఈస్ మై యాంగర్ టువర్డ్స్. ఓకే, ఆ ఆడియో ఎవరికైతే నేను వాట్సాప్ మెసేజ్, ప్రైవేట్ మెసేజ్ పెట్టానో దాన్ని ప్రమోట్ చేసిన విధానం అలా చేశారు. మా సినిమా సినిమా గురించి నెగిటివ్ రాస్తే సారా చెప్పుతో కొడతాడంట జర్నలిస్టులని. నో, నేనంత యదవని కాదు, కుసంస్కారం కాదు.
నా సినిమా గురించి ఎవరు నెగిటివ్ రాస్తారో కావాలని పనిగట్టుకొని అందరికీ తెలుసు. ఆ వ్యక్తిని మీ అసోసియేషనే బాయ్కాట్ చేసింది. మేము దానికి సంఘీభావం ప్రకటించాం. చేసినా మళ్ళీ అదే ఏదో ప్రయత్నాలు చేస్తుంటే రాస్తే చెప్తా కొడతానని చెప్పాను. మళ్ళీ ఇంకోసారి రాస్తే దానికి నేను స్టిక్ అయి ఉంటాను. ఆ మాట నన్ను ప్రౌడ్గా కూడా ఫీల్ అవుతాను. ఆ వ్యక్తిని అన్నాను నేను, అంతే. అంటే ఎందుకు సార్ బిఫోర్ కూడా, దీనికి బిఫోర్ కూడా మీకు ఏమైనా పర్సనల్ ఉందా? ఎందుకు ప్రతిసారి పర్సనల్ ఏముంటుందండి, ఇది నేను ఒక్కడనే ఎదిరించాను. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దట్. లైక్ ఇండస్ట్రీలో అతని బాధితులు వందల్లో ఉంటారు. డబ్బులు కోల్పోయిన వాళ్ళు, సినిమాలు కోల్పోయిన వాళ్ళు, మనశ్శాంతి కోల్పోయిన వాళ్ళు అందరూ. సో నేను 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 స్ట్రాంగ్గా పడతాను. నా సినిమాని కిల్ చేసుకుంటావా చేసుకోవనుకున్నా. ఎన్నిసార్లు ఏం చేసిన సినిమాని ఏం చేయలేడు. నువ్వు నా సినిమాని గెస్ట్ చేసే కెపాసిటీ నీకు ఉంటే నీకు ఈరోజు చాలా మంచి పేరు వచ్చింది. అందరి సినిమాలు ఈ నిజాయితీగా నువ్వు ఈ సినిమా బాగుంది బాగలేదని నీకు అనాలిసిస్ చేసే ఒక వ్యక్తి ఉంటే నీకు ఒక గౌరవం, నీకు ఒక మంచి జర్నలిస్ట్గా పేరు ఉండేది. జస్ట్ అ బ్లాక్ మెయిలర్ అంతే. సో దాన్ని ఐ థింక్ సక్సెస్ఫుల్గా మీ జర్నలిస్ట్ని అన్నా అని అన్నట్టుగా కొంతమందికి అర్థమైనట్టుంది. నేనే అసలు ఎందుకంటాను అంటే ఈ పాటికి నా మొత్తం బాయ్కాట్ చేసి ఉండేవాళ్ళు నా ప్రెస్ మీట్లో, నా సక్సెస్ మీట్లో. అంతే. సో ఇంకొకటి రీసెంట్గా నేను విన్నాను సర్కిల్లో చెప్పడమే, డైరెక్టర్ దీనిలో ప్యానెల్లో మీరు ఉండడం వల్ల గెలిచారు సాయి రాజేష్ గారికి, అందరూ చాలా ఫర్ ఉంటారు, పాజిటివ్ ఉంటుంది సాయి రాజేష్ గారికి అని చెప్పి ఆ సర్కిల్లో పర్సన్ నాకు చెప్పారు. ఓకే. సో ఎందుకని సార్ మీతో అందరికి పాజిటివ్గా అట్లా ఎట్లా కుదురుతుంది అంటే నాకేం అంటే అక్కడ అర్థం కాలేదంటే చాలా మంది ఉంటారు కదా, అంటే లేదు సాయి రాజేష్ గారు ఆ ప్యానల్లో ఉండడం వల్ల గెలిచాము అని చెప్పి పర్టికులర్గా నాకు ఒక డైరెక్టర్ చెప్పారు మేము వేరే కన్వర్జేషన్ మాట్లాడుతున్నప్పుడు. సో ఎందుకని నేను ఈ క్వశ్చన్ కూడా ఆయన చేశాను, అంటే ఆయన అందరికీ పాజిటివ్ ఉంటారు, ఆయనకి ఫేవరెట్ ఉంటారు, ఎందుకో మరి తెలియదు అన్నారు. అందుకే నేను ఈ క్వశ్చన్ మిమ్మల్ని చేస్తున్నాను. అంటే డైరెక్టర్స్ అసోసియేషన్, డైరెక్టర్స్ స్ట్రాంగ్ కానీ అసోసియేషన్ ఫైనాన్షియల్గా చాలా బలహీనంగా ఉంటుంది. అంటే మా మెంబర్షిప్ ఫీ చాలా తక్కువ. అసిస్టెంట్ డైరెక్టర్లకు ఎంత ఫీజు ఉంటుంది, డైరెక్టర్లు కొత్త డైరెక్టర్లకు ఎంత ఉంటుంది, చాలా మెంబర్షిప్ ఫీజు తక్కువ. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు నాకేమనిపించిందంటే ఏదో ఒక రోజు మనం సంపాదించాక మనకో పేరు వచ్చాక అసిస్టెంట్స్కి, అసోసియేట్ డైరెక్టర్స్కి, కో డైరెక్టర్స్కి వీళ్ళకి ఫ్యామిలీలో హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. హెల్త్ ఇన్సూరెన్స్ మీద ఒకటి ఫోకస్ చేయాలి. నా కూతురికి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు నాకు అరవింద్ గారు, బన్నీవాసు, ఎస్కే వీళ్ళందరూ హెల్ప్ చేశారు కదా, పాప నిజంగా అసిస్టెంట్స్కి ఇలా ఎవరు హెల్ప్ చేస్తారనేది. అదే టైంలో నాకు బేబీ వచ్చింది. ఇది నేను చెప్పేది లాస్ట్ టర్మ్. అప్పుడు నేను వైస్ ప్రెసిడెంట్గా కంటెస్ట్ చేశాను. అప్పుడు నేను ఒక 1.6 crore అన్న హీరోల దగ్గర నుంచి, ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి ఆ పూల్ చేసి 2,000 మందికి మా ఆ డైరెక్టర్స్ ఫ్యామిలీలకి అందరికీ ఇన్సూరెన్స్ కట్టాను. సో అది ఒకటే నేను ఒక్కడే చేశానని చెప్పట్లేదు, ఆదిత్య గారు, వశిష్ఠ ఇట్లా. బట్ ఆ థాట్ నాది, ఆ ఇనిషియేషన్ నాది, ఇది చేయటం అది జనాలకు విపరీతంగా నచ్చింది. నచ్చి ఆ తర్వాత ఎలక్షన్లో నేను ట్రెజరర్ అంటే ఫెడరేషన్లో కూడా నా రిప్రజెంటేషన్ ఉండాలంటే నేను ప్రెసిడెంట్గా నిలబడాలి, జనరల్ సెక్రటరీగా నిలబడాలి, ట్రెజరర్గా నిలబడాలి. సో ట్రెజరర్గా నిలబెట్టారు నన్ను. నిలబెడితే ప్యానల్ నా పేరు మీద పెట్టారు. నాకు ఎందుకు పెట్టారు నాకు అర్థం కాలే. బట్ హ్యూజ్ మెజారిటీతో గెలిచాం. నాకైతే 1050 ఓట్లు పోలేని దాంట్లో 950 పడ్డాయి నాకు. నా నెక్స్ట్ పర్సన్కి 70 ఓట్స్ పడ్డాయి. సో అట్లా హ్యూజ్ విన్. తర్వాత దెన్ ఇమీడియట్లీ ఫెడరేషన్కి వైస్ ప్రెసిడెంట్ అయ్యా. హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మా మెంబర్స్కి చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు నాతో దానివల్ల. బట్ మంచి ఇనిషియేటివ్ సార్. అండ్ నిన్న లాస్ట్ టైం నాగ చైతన్య గారు అసలుకి బంగారం అంటూ అసలు అంటూనే ఉన్నారు. మీరు జస్ట్ ఫాలోఅప్ చేసి సినిమా చూసి నాగ చైతన్య గారి గురించి ఏం చెప్తారు సార్? అసలు గోల్డ్ అండి. ఇంకా అసలు మీరు ఒక్కసారి మీరు ఎన్నిసార్లు కలిసారో తెలియదు కానీ అంత మంచి మనిషి, అంత అసలు ఇలా ఉంటారా. మేము చాలాసేపు ఒక 3-4 అవర్స్ అలా కూర్చుంటాము. అలాగా చాలాసార్లు కలిసాను. 3-4 అవర్స్ కూర్చున్నాను. పొరపాటున ఒక మనిషి గురించి నెగిటివ్ మాట్లాడరు.
ఆయనకి ఇష్టం లేని ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళ గురించి కూడా ఆయన మాట్లాడరు. మనం మాట్లాడుతున్నా ఎంకరేజ్ చేయరు. అంత బ్యూటిఫుల్ పర్సన్. నాకు యాక్టర్గా ఎంత ఇష్టమో దాని హ్యూమన్ బీయింగ్గా 100 రెట్లు ఎక్కువ ఇష్టం. సినిమా చూసినప్పుడు మీకు ఇచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఏం చెప్తారు సార్? సినిమా తర్వాత ఆయన చూసారు, ఆయనకి బాగా నచ్చింది, నువ్వు ఒక డైరెక్టర్ అయ్యండి, నువ్వు కలర్ ఫోటో వేరే వాళ్ళకి ఇచ్చేస్తావు, చెన్నై లవ్ స్టోరీ వేరే వాళ్ళకి ఇచ్చేస్తావు, ఇట్లా రేర్ క్వాలిటీ రాజేష్, నాకు బాగా నచ్చుతుంది అసలు. అది ఎలా ఉంటావు అసలు, కథ మీద చాలా మమకారం ఉంటుంది కదా, ఎలా ఇస్తావు అంటే సార్ అన్ని కథలు నేను చెప్పలేను. ఫస్ట్ నేను డైరెక్షన్ చేయడానికి నాకు 8 సంవత్సరాలు పోతుంది. మ్యాక్సిమం నా కెరియర్లో ఇంకొక 5 సినిమాలు చేస్తానేమో, 5 6. ఈ లోపల కథలు చెప్పచ్చు కదా అనేది నా ఫీలింగ్స్ అని చెప్పాను. నెక్స్ట్ సినిమా ఎవరితో ప్లానింగ్ అంతా అయిపోయిందా సార్? లేదు అంటే ఇంకా నేను కథ రాసుకునే స్టేజ్లోనే ఉన్నాను. కథ రాసుకుంటే ఇంకా ఈసారి ఇప్పుడు పెద్ద హిట్ కొట్టారు కాబట్టి ఇంకా స్టెప్ బై స్టెప్ పెరుగుతూనే ఈసారి ఇంకెవరైనా పెద్ద హీరోతోనే చేస్తారా? లేదు అంటే కనుక ఎట్లా ప్లాన్ చేస్తున్నారు సార్? స్టోరీని బట్టే తీసుకుంటారు. విత్ ఇన్ ద బడ్జెట్ చేయాలని అండి, అదే హీరో మాత్రం తెలియదు కానీ బడ్జెట్లో సినిమా చేయాలనేది మాత్రం ఈసారి మిస్ కాను. సో లాస్ట్ సార్, ఇంకా పాపం చాలా టైం అయిపోయింది, ఇదే లాస్ట్. అంటే లాస్ట్ టైము మీరు బేబీ స్టోరీ యాక్చువల్గా చాలా మంది హీరోస్కి చెప్పాను, చాలా మందికి చెప్పాను కానీ ఒప్పుకోలేదు. బట్ కొంతమంది అయితే ఆ స్టోరీ కూడా నేను వినను అని చెప్పి మీరు ఒక స్టేజ్ మీద బేబీ అప్పుడు చెప్పారు. చెప్తే ఆ నెక్స్ట్ డే మేము ఒక ఈవెంట్కి ఒకదానికి నేను వెళ్ళినప్పుడు అక్కడ విశ్వక్సేన్ గారు చెప్పారు, అది నేనే, ఆ సినిమా బాగుంది కరెక్టే అని చెప్పేసి ఆయన రియాక్ట్ అయ్యారు. నిజంగా ఆయన చెప్పడానికి వెళ్ళారు అసలు? లేదు, తను విన్నన్నాడు. ఆ తర్వాత గొడవ అంతా మీకు తెలుసు ఇద్దరిది. తర్వాత ఇద్దరం ఇట్లాగా ఒకరినొకరు హగ్ చేసుకుని ప్రేమించుకున్నాం మొన్న. నా ఉద్దేశం అది కాదు అని తను అన్నాడు. నేను కూడా కొద్దిగా అలాగ రియాక్ట్ అవ్వకుండా ఉండాల్సింది అన్న. మన ఇద్దరం కలిసి సినిమా చేసుకోవాలి అన్నాడు. అర్ధరాత్రి అర్ధరాత్రిలానే ఉంటాయి, పొద్దున గుర్తొచ్చాక చూద్దాం, ఆలోచిద్దాము, ఎవరు ఫస్ట్ ఫోన్ చేస్తే వాళ్ళు ఎక్కువ పర్సంటేజ్ అన్న. సో నిజంగా సినిమా చేయాలన్న ఫీలింగ్ ఉన్నట్టు ఎవరు పొద్దున ఫోన్ చేసి మనం సినిమా చేస్తున్నాం అంటే వాళ్ళది ఎక్కువ పర్సంటేజ్ పెట్టుకుందాం అన్నాను. నాకు పొద్దున్న లేవగానే గుర్తొచ్చింది, సర్లే నైట్ దానికి అడ్వాంటేజ్ తీసుకున్నట్టు ఉంటుంది ఇప్పుడు హీరోని అన్నట్టుగా నేను చేయలే, తను చేశాడు. నాదే ఎక్కువ పర్సంటేజ్, ఎప్పుడు చేస్తున్నావు సినిమా అని. సో నాకు ఇప్పుడు విశ్వక్ అంటే చాలా ఇష్టం, ఇద్దరి మధ్య అసలు ఏమీ లేదు. కానీ విశ్వక్ గారికి మీరు ఎలా చూపించాలనుకుంటారు సార్? ఆయన్ని మాత్రం ఒక యాంగర్గా చూపించాలనుకుంటారా? ఆయన మీ ప్రాస్పెక్టివ్లో ఎలాంటి టైప్ ఆఫ్ క్యారెక్టర్ చూపించాలనుకుంటారు సార్? యాంగర్లో ఉండే పెయిన్ అంతే. బికాజ్ లైక్ ఆ రెండిట్లో తను ఇంకా యాంగర్ తన సైడ్ అందరు చూసేసారు కదా, నా స్టైల్ కూడా చూపిస్తాను త్వరలో, అది కూడా మీరు చూడచ్చు. హోప్ఫుల్లీ రాయాలి, ఊరికే హీరో వచ్చారు కదా అని కాకుండా ఆర్గానిక్గా కథ పుట్టాలి. సార్ మీకు అసలు ఒక స్టోరీ రాయాలంటే ఐ మీన్ ఎంత టైం పట్టిద్ది సార్? కథ నాకు అంటే పలానా ఇప్పుడు కూర్చుంటే కథ రాదు, బట్ ఒక్కసారి స్పార్క్ వస్తే 3-4 అవర్స్లో అయిపోతుంది స్టోరీ. మరి కానీ ఎందుకు 3-4 ఇయర్స్ పడుతుంది సార్? 3-4 అవర్స్లో మీకు ఒక స్టోరీ రాదు. అది మీరు గంటలు ఒక హోటల్ రూమ్ తీసుకొని ఎక్కడికైనా వెళ్ళి ఇంకా రేపట్లో చెక్అవుట్ అయిపోతుంది అనగా కూడా రాకుండా తిరిగి బస్సు ఎక్కేసి ఫ్లైట్లో కూర్చున్నాక ఆ ఫ్లైట్లో ఆ హాఫ్ అన్ అవర్లో పుట్టిన కథ ఉన్నాయి యాక్చువల్లీ. నెక్స్ట్ చెప్పేసింది అట్లా కూడా అసలు ఎప్పుడు థాట్ వస్తుందో తెలియదు, దేనికి థాట్ వస్తుందో తెలియదు. కానీ మీరు ఎక్కువ డేస్ చేశారని చెప్పేసి ఎస్కేఎన్ గారు వస్తే ఎస్కేఎన్ గారికి ఇంకా ఎక్కువ డేస్ అయిందని చెప్పేసి శాపం తగిలిందని చెప్పారు ఏంటి సార్? దానివల్ల నాకు కూడా తగిలినట్టేగా, నాకు కూడా పోయినట్టేగా డబ్బులు. మీరు 85 డేస్ తీశారు, నేను 105 తీశాడు. 85 ఇస్ నాట్ క్రైమ్ యాక్చువల్లీ, 85 డీసెంట్. కానీ అదే ఇంకా కొంచెం లేట్ అనుకున్నాను. బట్ అల్టిమేట్గా ఆయన గురించి మాట్లాడుకోకుండా క్లోజ్ చేయలేరు మణిశర్మ గారు. అసలుకి చాలా రోజుల తర్వాత అసలుకి ఆయన సాంగ్స్ కానీ ఆ మ్యూజిక్ కానీ మేము చాలా మిస్ అయ్యాము. మాకు దీనిలో ఒక మీల్స్ తిన్నట్టు అనిపించింది. మెలోడీ బ్రహ్మ అంటారు కదా, అదంతా
చాలా రోజులు ఆ గ్యాప్ మొత్తం దీనిలో మేము ఫుల్ఫిల్ అయినట్టు అనిపించింది సార్. మీరు మిమ్మల్ని కూడా చెప్పు ఏదో ఒకటి అని చెప్పి తిట్టారు, 2 పదాలు తిడతారని చెప్పారు, ఏంటి సార్ అది? సచ్చినోడా అంతే, అది ఒకటే పదం, సచ్చినోడా అంటాడు లేదా బంగారం అంటాడు. ఆ, నాకు డ్రీమ్ అండి ఆయనతో పనిచేయటం. నాకు ఇళయరాజా గారు, కీరవాణి గారు, మణిశర్మ గారు, ఇలాగ కొంతమంది పర్సనాలిటీస్ ఉన్నారన్నమాట. వీళ్ళందరితో పనిచేయటం డ్రీమ్. నా మాట వింటారా లేదన్న భయంతో మణిసర్తో వర్క్ చేయలేదు. కానీ ఈరోజు ఒక్కసారి ఆయన నా కంట్రోల్లోకి తెచ్చేసుకున్నాను. దానికి కారణం కూడా ఇళయరాజా గారి మ్యూజిక్ అనమాట. సో ఆయనకి అర్థమైంది. నేను కాన్ఫిడెంట్గా చెప్తా, మణిశర్మ గారి మ్యూజిక్ గురించి మణిశర్మ గారి కంటే నాకు ఎక్కువ తెలుసు. ఈవెన్ మణిశర్మ గారికి కూడా తెలియదు ఆ విషయం. మణిశర్మ గారే ఒప్పేసుకుంటారు. నాతో ఎవరైనా ఒక 8-9 అవర్స్ స్పెండ్ చేస్తే మణిశర్మ గారు మన వాళ్ళతో మా మధ్యలో ఉంటే ఆయనకు కూడా తెలియదు ఆయన ఏం వర్క్ చేశాడు, ఏ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశారు. నాకు అంత నా బ్రెయిన్లో అంత ఉంటుంది ఆయన గురించి. సో ఆయన షాక్ అయ్యి ఆయన నాకు సరెండర్ అయ్యారు. అంటే సరే ఏం కావాలి చెప్పు నీకు అని అప్పుడు ఇచ్చిన మ్యూజిక్ ఇదంతా. సో అలా అని ఆయన ఏమి 20 ట్యూన్లు 10 ట్యూన్లు కూడా లేదు, మ్యాక్సిమం 2-3. కాకపోతే నాకు ఏవి ఇష్టం ఊరికే ఆ పాట చెప్పగానే ఆయన ట్యూన్ ఇవ్వకుండా నాకు ఏది ఇష్టం ఆయన మళ్ళీ అడిగి చాలా అర్థం చేసుకొని ఒక ట్యూన్ పంపిస్తే అది బ్లాక్ బస్టర్ ఉండేదాన్ని. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అంతే. నాకు ఫ్లూట్ ఇష్టం, నాకు వైలిన్ సోలో ఇష్టం. సో దాని మీదే ఆయన డిజైన్ చేశారు. సో ఆయన మార్క్ ఒక్కటే కాదు, రాజేష్కి ఇష్టం కాబట్టి ఇలా కూడా వెళ్దాము అంతే. నేను నా ప్రేమ గెలుచుకొని నాకు వచ్చింది అంతే. అనంత్ శ్రీరామ్ వెరీ క్లోజ్ ఫ్రెండ్ అండి. ఇద్దరము చాలా బయట కలుస్తాము, తిరుగుతాము, మాట్లాడుకుంటాము, సినిమా గురించే ఇదంటాము. సో నాకు బ్లైండ్గా అనంత్ ఈయన రాసినా నచ్చిపోతుంది. నాకు 2 ప్రేమేగాలు ఇచ్చాడు, తర్వాత ఈ సినిమాకి హోల్ ఇచ్చాడు, నెక్స్ట్ రాబోయే ఒక సినిమాలో బెస్ట్ సాంగ్స్ ఇచ్చాడు. చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతా అనంత్ నా ఫ్రెండ్ అని చెప్పుకోవటానికి. ఇప్పుడున్న డైరెక్టర్స్లో మీతో పాటు ఉన్న వాళ్ళు అరే వీళ్ళ వర్కింగ్ స్టైల్ నాకు సూపర్, నేను డైరెక్టర్ అంటే ఎవరు సార్? ఐ థింక్ లిటిల్ ఆర్ట్స్ డైరెక్టర్ అనిపిస్తుంది అనమాట. అంటే అలా తీయాలి అనిపిస్తుంది. ఏంటంటే లిటిల్ ఆర్ట్స్ డైరెక్టర్ వెనక ఏముంది, ఫ్రేమ్ బ్యూటీ ఏంటి, ఇలాంటివన్నీ కాకుండా పాత్రలు ఏం మాట్లాడుకుంటున్నాయి, అవి చేసే మ్యాజిక్, వాటితో సూపర్గా హిట్ కొట్టేశాడు. ఆ ప్రాపర్టీలు అవి పెట్టాలి, బ్యూటీ ఇది పెట్టాలి, ఇవన్నీ ఆలోచించకుండా అది మచ్ నీడెడ్ ఫర్ ఇండస్ట్రీ అనిపించింది నాకు. వర్కింగ్ డేస్ తగ్గుతాయి, బడ్జెట్లు తగ్గుతాయి, కేవలం రైటింగ్ మీద ఉన్న బలంతో సినిమాలు ఆడతాయి. సూపర్ సార్, సూపర్ అండి. థ్యాంక్ యూ. ఇప్పటికే చాలా టైం తీసుకున్నాను, బట్ మీరు పాపం నాకు ఇచ్చిన మాట కోసం 3 years నుంచి అడుగుతున్నాను సార్. అంటే బేబీ తర్వాత లేదు నెక్స్ట్ మూవీ అన్నారు. సో చెన్నై లైఫ్ స్టోరీ తర్వాత నాకు టైం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్.